ఆశ్రయము, ప్రార్థనే నా ప్రాకారము. కృపయే 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 నా ఆశ్రయము, కృపయే. అందరూ పాడదాం. కృపా కృపా ఆశ్రయము, విశ్వాసమే నాకు ఆధారము. యేసు రక్తమే విజయము, విశ్వాసమే నాకు ఆధారము. యేసు రక్తమే విజయము. కృపయే నా ఆశ్రయము, ప్రార్థనే నా ప్రాకారము. కృపయే నా అందరూ చేతులు ఎత్తుదాం. ఆయన కృప ద్వారానే ఈ రోజు రక్షించబడ్డాం. కృపయే ఆయన కాపుదల, ఆయన పాకారం. ఆశ్రయము, కృపయే 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 నా ఆశ్రయము. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాకారము. ప్రార్థనే 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 నా ప్రాకారము. ప్రార్థనే నా ప్రాకారము. ప్రార్థనే నా ప్రాకారము. హల్లెలూయా హల్లెలూయా. కృప ద్వారానే మనం ఇక్కడ నిలిచున్నాం. కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. ప్రియులారా, నువ్వు చేసే ప్రార్థనే మన చుట్టూ ప్రాకారం. ఈరోజు ఉదయం నుండి దేవుడు అద్భుత రీతిలో మనతో మాట్లాడాడు. మీ యొక్క పాస్టర్ గారు ప్రేరేపించి నేను ఎప్పుడు చెప్పలేని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. మన హృదయాలు తృప్తిపరిచాడు. ఆయన మనల్ని ఎంతో పులకింపచేశాడు. ఆయన ఆత్మ మనలో దిగి వచ్చింది. ఆయనతో మనం సంధించాం. ఓ ప్రియులారా, ఆయన ఆత్మ మనల్ని దర్శించింది. ఆయన ఆత్మతో మనం నింపబడ్డాం. దేవుని శక్తితో, దేవుని జీవముతో, దేవుని యొక్క వస్త్రముతో మనం చుట్టబడి ఉన్నాం. ప్రియులారా, ఇటువంటి ధన్యత లోకానికి ఉందా? ఇటువంటి ధన్యత వారి బాధలు ఎవరితో చెప్పుకోలే తెలియదు. చెప్పుకుని వినేవాళ్ళు ఎవరు లేరు. లోకములో ఏ దేవుడు లేడు. ఎవరు మొర వినరు. కానీ మనకొక దేవుడు ఉన్నాడు. మనకొక దేవుడు ఉన్నాడు. మనం మొర్ర పెడితే నేను ఉన్నానన్నాడు ఆయన. నిజమేనా? రాత్రి కన్నీళ్ళతో వెత్తేవాడు ఉదయమునే సంతోషముతో పనులకు వస్తూ సంతోషంతో పనులు మోసుకుంటూ పోతూ ఉన్నాడట. ఆశీర్వాదాలు మోసుకుంటూ పోతూ ఉన్నాడట. ప్రియురాలా, వధువు యొక్క కన్నీళ్ళు చాలా విలువైనది. వధువు యొక్క కన్నీళ్ళు చాలా విలువైనవి. ఆయన భార్య కన్నీరు కారిస్తే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన వేగరమే దిగొస్తాడు. ఆయన ఏగరమే దిగొస్తాడు. ఆయన నిజమేనంటారు. నేను చెప్పేది వాస్తవేనా? హల్లెలూయా. ఎంతమంది ఈరోజు వాక్యం వింటాను సిద్ధంగా ఉన్నారు? మరి దేవుడు తన దాసులను మరి తీరిక లేకుండా దేవుడు అతను వాడుకుంటూ ఉన్నాడు. మరి మన మధ్యలో తీసుకొచ్చాడు ఆయన. ఇది ధన్యత, ఇది కృప. ఈరోజు కొంతమంది రాలేకపోయారు, మరి ఏమి చేయలేం ప్రియులారా. ఆయన కొంతమంది అనుకుంటారు లాస్ట్ రోజు వద్దాం, రెండో రోజు వద్దాం అనుకుంటారు. ఆయన మొదటి రోజు వచ్చేసాడు. ఆయన మొదటి రోజు వచ్చేసాడు. ఆయన తన ప్రియులతో మాట్లాడతారు. ఆయన మొదటి రోజు ఎదురంగం మీదకి వచ్చాడు. ఆయన చిన్న ప్రార్థన. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు తోడుగా ఉన్నావు. ఈ 2 రోజులు సెలవు దినాలు మాకు ఇచ్చావు. మీ సన్నిధిలో కనిపెట్టడానికి ఒక నిశ్చత కలిగి, ఒక తీర్మానం కలిగి వచ్చాం. నీకు వందనాలు. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారు, మా స్తుతులు మీరు విన్నారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం.
ఎదిగిన దాసుని నిలబెట్టి వాడుకోండి. మీరు రంగస్థలం మీరు తీసుకోండి. ఓ ప్రభా, నీ దాసుని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసులు మీరు కదిలాడండి. సంఘానికి ఏమి కావాలో మాకివ్వండి. మీరే మహిమ పొందండి. ప్రతి దురాత్మల చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. చక్కటి కార్యం చేసి మీరు మహిమ పొందమని, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం దైవజనులకు ఇస్తున్నాను. అందరు తప్పులు కూడా దేవుని నాన్న మహిమపడతారు. దైవజనుడు పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి అదేవిధంగా నా ముందున్న ప్రశస్తమైన దేవుని సంఘానికి కూడా మరి శుభములు తెలియపరుస్తున్నాను. అంత బాగున్నారా? మరి చాలా కాలమైంది మరి దేవుడు ఇలా తీసుకొచ్చాడు. అయితే వాస్తవంగా మరి ఇక్కడ ఇంకో అయ్యగారు రావాలి. అయితే ఈ అయ్యగారు మనసులో ఆయన ఉన్నారు, దేవుని మనసులో నేనున్నా. అసలు నవ్వులేదు కొంతమందికి. ఎన్ని రోజులైందో నవ్వి. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు కదులాడుతున్నాడు ఇక్కడ. ఏదేమైనా మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన ఆలోచనలో ఉన్నాము. సరే, మరి వాస్తవంగా మరి నాకైతే ఈరోజు మీటింగ్ ఉంది, నేను ఎక్కడ రానని చెప్పాను పాస్టర్ గారితో. కానీ మన చేతిలో లేము. ఎందరైతే దేవుని పిల్లలు ఉన్నారో వారి చేతిలో ఉండరు. ఎందుకంటే వారిని నడిపించేవాడు ఆయనే. మన ప్రోగ్రామ్స్ వేరు. జగత్ పునాది వేయకముందే దేవుడు తన ప్రోగ్రాంలో ఉన్న వారిని ఏంటంటే రాసేశాడు. మరి మనం ఆయన కదిలించినట్టు కదలాలి. నా జర్నీ కూడా మంచిగా దేవుడు దీవించాడు. బైక్ మీద వచ్చాను, చాలా దూరం వచ్చాను నేను. నా భార్య వద్దంటుంది, అంత దూరం కారు వేసుకెళ్ళమంటుంది. మరి రేపు ఉదయం నా కుమార్తె వస్తుంది చెన్నై నుంచి. సరే, వాళ్ళు కదిలేసి నేనే రిస్క్ తీసుకున్నాను. కానీ దేవుడు నాకు బలహీనత రానివ్వలేదు. ఎందుకంటే కుర్రోళ్ళకి అర్థం కాదు ఈ మాట. అవి కుర్రోళ్ళు దేవుడు దీవించును గాక. మరి సంఘమును దేవుడు దర్శిస్తాడు. ఎందుకంటే ఆశతో ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి దేవుని ప్రేమించాలి, కానీ ఆ వ్యక్తి అదకి దేవుడు వచ్చి తీరుతాడు. దేవుడు అనగా ఏదో ఒక నాయకుడు కాదు, ఒక మనుషుడు కాదు. వాళ్ళేదో అప్పుడు వస్తారు ఓట్లకి. బంధువులేమో పండగకు వస్తారు, మంచి కూర వండుకుంటామని. కానీ దేవుడు అలా కాదు. ఏమా, దేవుడు ఎప్పుడు వస్తాడు? విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎప్పుడైనా వచ్చేస్తాడు ఆయన. పిలవాలే కానీ నిజంగా ఎప్పుడు పిలిచినప్పుడు వస్తాడు. అయితే పిలిచిన మనం ఏం చేయాలంటే, ప్రభువుని పిలిచాను నేను, ఆయన వచ్చాడు, ఆయన సన్నిధి ఎక్కడుందని మనం గుర్తెరిగి 2 చేతులు పైకెత్తి మన గృహంలో ఏం చేయాలి? స్తుతించాలంతే. అది కష్టమైనా, అది వ్యాధి అయినా, అది హాస్పిటల్ అయినా, అది పేదరికమైనా పిలవాలి. కానీ ఖచ్చితంగా ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. నేను మీతో ఉంటా, మీలో ఉంటా, యుగ సమాప్తి వరకు. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, ముదిమి వచ్చేంత వరకు నేను మిమ్మల్ని చంకనెత్తుకుంటా. ఈలోపు ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని పేదరికములు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఆయన అన్నాడు, ముదిమి వచ్చేంత వరకు నేను నిన్ను నా చంకనెత్తుకుంటా. ఏమండి, ఎప్పుడన్నా మన అమ్మగారు ఎప్పుడన్నా వాగ్దానం చేసిందా? కష్టంగా మోసింది అమ్మ. ఏం చేసింది? దిగరా. ఏం చేసింది? నన్ను దించేసింది. ఏమండి, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నిజంగా గొప్ప దేవుని కలిగి ఉన్నా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాము. ఆదికాండము 24వ అధ్యాయము
నాకు ఇది పని చేసేయండి. మొదటి నుంచి చదువుదామండి. అవునండి, అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడయుండెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాను. బా, నిజమే, దేవుడు ఒక వ్యక్తిని పిలవాలే కానీ అన్ని వైపుల నుంచి ఆ వ్యక్తిని దేవుడు పునర్దిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. నిజంగా మీరు దేవుని చేత పిలువబడ్డారా? నిజంగా ఒకసారి చేయి పైకెత్తండి. మరి నిజంగా మిమ్మల్ని కూడా దేవుడు అన్ని వైపుల నుంచి ఆశీర్వదిస్తున్నాడా? కొంతమందికి సోయి ఉండదు, అంటే గ్రహించలేరు. ప్రభువులో రాకముందు మీ చెప్పులు చూడండి, ఇప్పుడు మీ చెప్పులు ఎన్ని జతమని చూసుకోండి. ప్రభువులో రాకముందు ఆడిపోయి కుట్టించుకోను, బేరమాడి అయ్యా 10 రూపాయలు ఇస్తా, 15 రూపాయలు ఇస్తా. ప్రభువులో రాకముందు మీ వస్త్రాలు చూడండి, ఇప్పుడు మార్చాడా? ప్రభువులో రాకముందు మీ బ్రష్ చూడండి, మీ ఫుడ్ చూడండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత రోజు కోటాలి, రోజు దమ్ బిర్యానీ, రోజు మన్నే. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభువులో రాకముందు మన నవ్వు, అప్పుడు నవ్వు జ్ఞాపకం చేసుకుందాం, బలవంతంగా నవ్వు ఇవ్వను. కానీ ఇప్పుడు ఇది అగాపే ప్రేమ నవ్వు. చెప్పండి, దేవుడు దీవించాడా ఎప్పుడైనా మరి దేవుణ్ణి? ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలిచిండు. అబ్రహాముని దేవుడు పిలిచి అన్ని వైపుల నుంచి ఎంతవరకు దీవించాడంటే అసలు ప్రపంచంలో అబ్రహాము లాంటి వాడు ఎవరు లేరు. ఎందుకంటే చూడండి, అతని ఇంటిలో పుట్టిన 325 మంది నౌకరులు ఉన్నారు. మనకున్నారు ఒక్కడు. మా ఇంట్లో నౌకరు ఎవరు? మీ ఇంట్లో చెప్పుకోండి, ఏం పర్లేదు, తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో అబ్రహాము లాంటి వాడు ఎవరు లేరు. ఈ రోజు వరకు ప్రపంచంలో అబ్రహాము లాంటి వాడు ఎవరు? దేవునికి స్తోత్రం. చూడండి, అన్ని విషయంలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాను. ఎంతమంది నమ్మగలరు? అదే ఇప్పుడు నమ్మిక కావాలి మనకి. అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడా? దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే, పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, నిజంగా మనం ఉన్న ప్రాంతంలో, అన్ని విషయంలో యెహోవా ఆశీర్వదించగలడా? లేకపోతే అబ్రహాం తాగిపోయాడా? ఏదో చెప్పండి, గట్టిగా నాకు కనపడతలేదు. మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము నిలుచున్న తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. ఎందుకు చెయ్యి తొడ కింద పెట్టమన్నాడంటే, ఆ రోజుల్లో ప్రమాణ విధానము ఆ విధంగా తొడ కింద. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా తొడ కింద. మన ఏరియాలో కూడా చాలా ప్రమాణాలు ఉంటాయి. కొన్ని ఎస్టీ కులాల్లో మీ అమ్మాయి మా అమ్మాయి ఖాయమైతే ఆకు వక్కించుకుంటారు, లేకపోతే పొగ కాడించుకుంటారు. మీకు అర్థమవుతుందా? తప్పేం కాదు, అది వాళ్ళ విధానం. కానీ అబ్రహాము కాలం విధానం ఏంటంటే, చూడండి, ప్రమాణం చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయొద్దు. మరి మీరేమంటారు? మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో మీ పిల్లలకి యవన పడితే వాడిని ఏంటి అలా ఉన్నారేంటి? పెళ్ళి నిజంగా లోబడతారా? అందుకే అబ్రహామును దేవుడు దీవించిండు. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లారా, చిన్నగా వాక్యంలోకి వెళ్దాం మనము. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్య అని తెచ్చినట్లు
ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. 5వ వచనమండి. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడగగా అబ్రాహాము అంటున్నారు, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. జాగ్రత్తగా వినాలి. ఈరోజు కూడా ఈ అబ్రహాము దేనికి సూచనగా ఉన్నాడంటే దేవునికి. అతని కుమారుడు ఇస్సాకు దేనికి సూచనగా ఉన్నాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి. ఈ వివాహ విషయంలో కూడా చూడండి, ఇక్కడ ఎలియాజరు ఉన్నాడు, ఇక్కడ అబ్రహాము ఉన్నాడు. ఈ లేఖనాలలో చూడండి, అక్కడ మన యుగంలో కూడా ఓ అబ్రహాము లాంటి మహా గొప్ప దేవుడు ఉన్నాడు. ఓ ఆ దేవునికి ఏకైక కుమారుడు, ఆయన పేరు ప్రభైన యేసుక్రీస్తు. ఈ బాక్స్ వస్తుందా చూడనా? నాకు మళ్ళీ గట్టిగా వస్తుంది. నేను మీకు సరిపోతుందమ్మా? నాకు కొంచెం ఇవ్వు కొద్దిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లారా. ఇక్కడ అక్కడ ఈ 24 అధ్యాయములు ఏమైతే ఉందో మన జన్మలో కూడా అవన్నీ కార్యములు ఉన్నాయి. చూడండి, నిజంగా పెండ్లి కుమార్తె అయిన మనల్ని సిద్ధపరుస్తాకు దేవుడు ఒక ఎలియాజరును కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎలియాజరుతో కూడా ఆయన ప్రమాణము చేయించుకున్నాడు. చెప్తా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుణ్ణి అక్కడ తీసుకెళ్ళొద్దు. ఎక్కడికి? భూమి మీదకి. మరి ఎక్కడికి? ఆమెనే సిద్ధపరిచి మధ్యాకాశంలో తీసుకురా. అదే పొలమైనది. పట్టుకోండి, జాగ్రత్త పెట్టుకోవాలి. నేను ఏం చెప్తానంటే, రెబెకా ఇస్సాకు రెబెకా ఎక్కడ కలుసుకున్నారంటే పొలములో. భూమి మీద కాదు, పొలం అనగా ఆకాశం. దేవునికి స్తోత్రం. 5వ వచనం చూద్దాము. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. 7వ వచనము. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం నాకు ఈ దేశం నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు పంపును. ఇది అద్భుతమైన మాట. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొచ్చేదవు. దేవుడి వాక్యం దీవించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగా నేను ఇంతకుముందే నీ సేవకులు ప్రార్థించారు ప్రభా. సంఘము కూడా ప్రార్థిస్తున్నారు. వారు ఏమైతే ప్రార్థించారో ఆ ప్రార్థనలకి నా ప్రార్థన జత చేస్తున్నా నాయనా. వారి యొక్క ఉద్దేశ్యము నా ఉద్దేశ్యము అది మీ చిత్తము జరుగునుగాక. ఇక్కడ సంపూర్ణముగా ఈ ఉదయకాల సమయంలో, సాయంకాలము, రేపు మార్నింగు ప్రభా, ఈ చిన్న రమ్యమైన పరిచర్లో నాయన మీరు ఏమైతే ఉద్దేశించున్నారో మీ చిత్తమే జరుగునుగాక. నాయన నీ సేవకుని తృప్తిపరచండి, మీ సంఘమును తృప్తిపరచండి. నన్ను కూడా ఇక్కడ ఎవరు నిలబడినా వారిని కూడా మీరు అభిషేకించండి. నాయన గృహాలు విడిచొచ్చారు, గృహాల చుట్టూ మీ కంచి ఉంచండి. రాలిన వారి చుట్టూ మీ కంచి ఉంచండి. ఇదిగో మా మధ్యలో మీ దూత తిరుగునుగాక, మా మధ్యలో మీ రంగములోకి వచ్చుదురుగాక. మీరే కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ కూర్చోండి. మనం చదువుకున్న వాక్యము మీ అయ్యగారు చాలాసార్లు చెప్పారు. వాక్యం అంటే ఏదో కొత్తది వచ్చేది. అది ఎట్టుంటుందంటే ఈ వారం అనుకున్నాయే రేపు వారం అనుకుంటాం, అంతేనా? అలా రొటేషన్ అవుతుంది. చికెను, మటను, ప్రాన్స్, బిర్యానీ, అన్నీ, పప్పు. కొత్తగేమి అంతా ఇదే. కానీ మన ఆసక్తిని బట్టి దేవుడు మనకి ప్రత్యక్షత ఇస్తాడు. ఒక చిన్న బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో తినుచు 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 ఆహారం తినుచుండగా ఎదుగుతూ ఎదుగుతూ వృద్ధుడవుతూ ఉంటాడు. సంఘములో కూడా వాక్యం వింటూ ప్రార్థిస్తూ నమ్మకముగా ఉంటూ
వర్తమానము వింటూ వర్తమానం చదువుతూ దేవునికి లోబడుతున్నప్పుడు ఆత్మీయంగా మనం కూడా ఏమవుతామంటే ఎదుగుతూ ఎదుగుతూ ఎంతవరకు అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి. హల్లెలూయా. నిజముగా వాక్యానికి లోబడుతూ వాక్యానికి నమ్మకంగా ఉంటున్నప్పుడు చూడండి ప్లారా, నిజముగా మనలో ఉన్న మచ్చలు తొలగిపోతాయి, డాగులు తొలగిపోతాయి, కలంకము తొలగిపోతుంది, ప్రాచీన స్వభావము సిలువ వేయబడుతుంది. యేసు నూతన స్వభావం వెనకాల వెనకాల వినపడుతుందా? చేతులు ఉన్నాయా? నోరు తెచ్చుకున్నారా? ఎందుకంటే సంఘంలో ప్రాబ్లం ఉంది. కొంతమంది గమ్ముగా ఉంటారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయంట. అంటే రాళ్ళు 2 రకాలు ఉన్నాయి. చచ్చిపోయిన రాళ్ళు ఉన్నాయి, ఇంకో రాళ్ళు నేను బతుకున్నారా ఆయన. ఏంటి ఆమె నీ అమ్మాయి మెల్లగా చెప్తుంది, బతుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆమె చెప్తారు. మరి ఎప్పుడో చచ్చిపోతే మరి నా స్టైల్ ఎలా ఉంటుంది? వాక్యం నేను ప్రవక్త చెప్పిన దాంట్లోంచే వీడు ఆమె అని చెప్తలేదు ఏంటంటే మనం ఏం అనకూడదు ఆయన్ని. ఏ రాయి అది? చచ్చిపోయింది రాయ్. వెనకాల బతుకున్న రాయలేక మీరు అది వినపడాలి. ఎవరికి? యేసయ్యకి వినపడాలి. ఎందుకంటే పనులన్నీ మానుకొని నిజంగా ఉపవాస ప్రార్థన. ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఏమి తినకుండా ఆగండి. ఏమి తినకుండా ఎంతమంది వచ్చారు? చేతులు ఛానల్ వేసాయి. ఇప్పుడు తినచానమ్మా, మంచిగా 10 ఇడ్లు తిని ఎంతమంది వచ్చారు? చెప్పే కదండి. పూరి తిని గాడ్ బ్లెస్ నన్ను బాగా ఇస్తాడు. గాడ్ బ్లెస్. కుర్రోళ్ళు మీరే అమ్మా వెనకాల ఏమనలేమ్మా. నేను ఫోటో తీయట్లేదు, దేవదూతల ఫోటో తీయట్లేదు. మీరు నిజం ఒప్పుకోకపోతే అసలు నిజంగా దేవుడు మిమ్మల్ని ఏం దీవిస్తాడు? ఇందాక ఎత్తలే చెయ్యి, ఇప్పుడు కూడా చెయ్యెత్తలేదు. ఎత్తారు ఇందాక మీరు, మరి ఇప్పుడు ఎంతమంది తినొచ్చారు? చేయబోయే కత్తండి. కొన్ని లేసాయి. ఓకే, దేవుడు దీవించును గాక. ఎందుకంటే నమ్మకంగా ఉండాలి. తింటే తిన్నానని చెప్పాలి, తినకపోతే తినలేని చెప్పాలి. ఎందుకంటే ఇది దేవునితో వ్యవహారం. ఇది సరే, మంచిది. నిన్న నా భార్య అంది, అయ్యా నీకు జావ కాస్తా అంది. మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాను నేనన్నా నాకు జావ వద్దు, దోశ వద్దు, ఏం తినవా అంది. అసలు ఏం తిన్నావు? చచ్చిపోతామా? ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు ఈ దేహములో ఒక నూతన కార్యం జరుగుతుంది. బలహీనముగా ఉన్న ఈ కణములన్నీ కూడా రూపాంతరపరచబడతాయి. సైన్స్ ప్రకారంగా శక్తిని పొందుకుంటాయి. వాక్య ప్రకారంగా దేవుడే మన బలము, దేవుడే మన శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం నా భార్య అంది, మరి చర్చిలో ఎప్పుడు ఉపవాస ప్రార్థన పెడతాను? నేను పెట్టినాను. అదేందంది, నేను పెడతాను 2 రోజులు పెడతానంటే ఒక్కళ్ళ ముందుకు రాలేదు. నిన్న నా ఇంట్లో పెట్టుకున్నాను, పెట్టనన్నాను. అదేంటాను అంతే. ఎందుకంటే ఆసక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు పిల్లలకి వాడు ఏదైనా ఆకలితో ఉంటే వాడు పెట్టబుద్ధి అయింది. వాడు నేను తిన్నంటే ఏం పెడతాం? మీరు ఆశతో ఉన్నారు కాబట్టి అయ్యగారు వాక్యం ఉపవాస ప్రార్థన పెట్టాడు. నిజంగా మీరు చాలా ధన్యులు, దేవునికి స్తోత్రం. నేను అన్నాను పెట్టనన్నాను, అయితే ఎందుకు పెట్టో చూద్దాం అన్నారు. ఎందుకంటే ఆశతో ఉంటే మేము పెట్టమా? ఆసక్తి ఉంటే మీకు అర్థమైంది. మీరుంటే మేము ఉంటామండి. ఎందుకంటే మాకు ఇంకా ఆసక్తి ఉంది. మా సంఘమును దేవుడు దీవించాలి, మా బిడ్డలను దేవుడు పునరుద్ధరించాలి, పక్షిరాజ అభిషేకముతో నింపాలి. నిజంగా దేవుని యొక్క విశ్వాసమును, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను సంఘం ఇంకా ఎక్కువగా పొందుకోవాలి. చక్కగా క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో బలంగా ఉండాలని ఒక నిజమైన సేవకుడు అతని కోరిక అలాగే ఉంటుంది. అంతేనండి, ఇంకా అంతకంటే ఏముంది? అంతే కదా. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం, కొద్ది దూరమే ఉంది. నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాం. అంతేనా? బుడబుక్కలలాగానా, వేస్తారులాగానా, దేవునికి ఇష్టలుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, సజీవరాలు వలె ఉందాం. నమ్మకముగా దేవుని కోసం ఎక్కడైనా హల్లెలూయా చెప్పొచ్చు, దేవుణ్ణి ఎక్కడైనా స్తుతించవచ్చు. దేవుని కొరకు ఇష్టలుగా ఉందాం. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే దేవుడు ఆశించేది అదే. మీరు మౌనంగా ఉంటే సంఘమంతా గమ్మకుందనుకోండి, బయట నుంచి రాళ్ళు దేవుడు తెచ్చుకుంటాడు. ఎక్కడ రాళ్ళు? ఎక్కడ? వేశ్యాలు, దొంగలు. ఇందాక వస్తుంది తాగి తోలుతున్నాడు ఒక ఆయన, అవసరమైతే వాడిని దేవత దర్శిస్తే ఏయ్ ఆయన చూడండి బాబా, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లారు. అవసరమైతే దేవుడు తాగుబోతుల్ని క్షణములో మార్చేస్తాడు. అవసరమైతే మంచములో ఏడుస్తున్న వాళ్ళు దేవుడు తన ప్రసన్నత కొమ్మరిస్తాడు. కానీ క్రీస్తులో దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మాత్రం మనం ఏం చేయాలంటే ఎన్నడూ కోల్పోకూడదు, ఎన్నడూ విడిచిపెట్టద్దు. క్రైస్తవ జీవితంలో చూడండి, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు బలహీనం చెందుతాం. నువ్వు బలహీనము చెందినంత మాత్రాన్న ఒరే నువ్వు నా కొడుకు కాదంటాడా తండ్రి? చెప్పండి, తల్లి అంటదా? నిజమైన తల్లి బలహీనముగా నా బిడ్డను హక్కును చేర్చుకుని గుండెలు హద్దుకుని కన్నీరు కార్చి ఆ బిడ్డతో నిజం కొన్ని విషయములు చెప్పి భయపడద్దని నేనుంటా. దేవుడు కూడా అంతే. నువ్వెంత బలహీనమైనా సరే, నువ్వెంత పడిపోయినా సరే, ఆయన ఎప్పుడు కూడా పునరుద్ధరించే దేవుడు. అయితే మనము దేవుని కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో యెహోవా కొరకు ఎదురు చూచేవారు ధన్యులు. వారేంటంటే నిజంగా వారేంటంటే దేవుడు యవ్వనముతో నూతన బలముతో వారిని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది, నా వాక్యంలోకి వెళ్దాము. అన్ని విషయములో దేవుడు అబ్రహామును దీవించాడు. గుండె మీద చేసుకుని అన్ని విషయములో నేను ఈ దేవునిలోకి వచ్చిన తర్వాత వర్తమానంలోకి వచ్చి నన్ను దేవుడు దీవించాడని ఎంతమంది చెప్పగలరు? గుండె మీద చేసుకుని ఉందా చెప్తాకి? ఇంకా దీవిస్తాడు. ఎంతవరకంటే చూడండి ప్లారా, కొన్ని వందల మంది నౌకరులను కలిగి ఉన్నాడు అతడు. అయితే అబ్రహాం ఒక నిర్ణయం చేయవలసి ఉందంట, సరైన నిర్ణయము. ఎందుకంటే మన కొరకు దేవుడు నిర్ణయం చేయడు. మనమే కొన్నిసార్లు ఏం చేయాలంటే నిర్ణయములు చేసుకోవాలి. సరే, మీరు అర్థమే సరిపోద్ది. కొన్నిసార్లు మనము అస్సలు పట్టినట్టుంటాం. మనల్ని దేవుడు తీసుకెళ్ళి కాకినాడ జనరల్ హాస్పిటల్లో పడుకోబెడతాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఈ ఒక్కసారి బతికిస్తాయ్యా నాయనా, నీ మందిరాన్ని మాన్న ప్రభా, ప్రార్థన మానన్న ఆయన, ఇంకా ప్రభా నేను నకరాలు చేయను ఆయన, నమ్మకంగా అంటే నిర్ణయం. నీవు మంచిగా ఉన్నప్పుడు నిర్ణయం చేసుకుంటే పర్వాలే. ప్రతి విషయములో నిజంగా అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత దేవుడు దీవించిన తర్వాత తన కుమారుని విషయములో ఒక నిర్ణయమును ఆయన చేయాలనుకుంటున్నాడు. అందుకే చూడండి ప్లారా, నమ్మకమైన తన యొక్క కథదాసుని పిలుచుకొని, నానా నువ్వే నా నమ్మకమైన వాడవు. నువ్వెంత యథార్థవంతుడు అంటే నీలాంటి యథార్థవంతుడు అసలు నా దాసుల్లో కానీ నా సేవకుల్లో కానీ ఈ దేశంలో కూడా ఎవరు లేరు నానా. అబ్రహాము తన దాసుడు మాట్లాడుకుంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి. ఇప్పుడు ఆ నిర్ణయమును తీసుకోవటానికి ఇంచుమించు 25 సంవత్సరములు వేచున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా కుమారుడు పెద్దవాడు అయిపోయాడు కదా, నీకంతా తెలుసు కదా, ఇప్పుడు నా కుమారునికి చక్కటి భార్య అని నువ్వే తీసుకొచ్చి నువ్వే పెళ్లి చేయాలి. బాబా, ఎంతమంది చెప్పగలరు? పాస్టర్ గారు, మా అబ్బాయి ఎదిగాడు, వాడికి మీరే సంబంధము చూసి మీరే పెళ్ళి చేయాలి. నేనేం మాట్లాడను. ఇప్పుడు చేయిపోయి దమ్ముంటే ఒక్కలు ఎత్తండి. ఏం సైలెంట్ అయిపోయారు? బైబిల్లో సంగతి ఇది.
ఓ అక్కడ కూడా సంఘం ఉంది. ఆయన అంటున్నాడు చాలా జాగ్రత్తగా, అదే నేను అన్నాను, నిర్ణయం చేసే సమయం వచ్చినప్పుడు దానికోసం అబ్రహాము 25 సంవత్సరం వేచి ఉన్నాడు. అవునా? మనము కూడా నిర్ణయములు తీసుకునే సమయం వస్తుంది. నిర్ణయం అంటే ఏమంటారు అమ్మా? మీకు అర్థమైంది కదా? ఓకే, దేవునికి స్తోత్రం. ఓ చొణుప్లారా, తన దాసుడితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ కనానీల కుమార్తెల్లో ఎవతిని నా కుమారుడికి నువ్వు పెళ్లి చేయొద్దు. పాపం ఏంటో కనానీలు ఏమన్నా దుర్మార్గులా? పని అందం లేనోళ్ళ, ఆస్తు లేనోళ్ళ? మరలా అంటున్నాడు అబ్రహాము, ఎంత మాత్రము నేను ఎక్కడైతే నివసిస్తున్నాను ఈ ప్రాంతంలో ఎవతని కూడా నా కుమారుడికి వివాహము చేయొద్దు. అయ్యా మరి ఎవరిని చేయమంటావు? నా దేశమునికి వెళ్ళు, నేను పుట్టిన ప్రాంతానికి వెళ్ళు. ఓ అక్కడ నా రక్త సంబంధులలో ఒక అమ్మాయిని వెతికి, నేను చూడను, రంగు చూడను, హైట్ చూడను, వెనకాల స్తోమత చూడను, ఎందుకంటే యెహోవా అన్ని విషయాలను సమృద్ధిగా దీవించాడు. హల్లెలూయా! ఎంతమంది చెప్పగలరు? నేను కూడా చెప్పగలను. నన్ను కూడా దీవించాడు, నన్ను కూడా ఆశీర్వదించాడు. అనేక సార్లు కోమాలకు వెళ్తే నన్ను దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ మాట భలే నాకు అప్పగించాడు ఈ వివాహ విషయము అని. తన పెద్దదాసుడు ఎలియాజరు ఏదో ఒక ఒంటి తీసుకుని లేదా కారు తీసుకుని నిజంగా త్వరగా వెళ్ళిపోతలేదు అక్కడ. అది చక్కటి నిర్ణయము. ఇప్పుడు ఇతనికి ఏం కావాలంటే ఎలియాజర్కి నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నీవు నాకు అప్పగించిన బాధ్యత చిన్నది కాదు నాయన, మహా గొప్ప ప్రణాళిక ఉంది వెనకాల. ఇప్పుడు ఈ పని ఎలా చేయగలను? ఇంతవరకు నేను నీ ఇంట్లో ఉన్నా, నీ సేవకులకి ఒక నాయకుడిగా ఉన్నా, కానీ ఇప్పుడు నీ ఇంటి నుంచి, మనము నివసిస్తున్న ఈ దేశం నుంచి నీవు పుట్టిన ఆ దేశానికి వెళ్ళమంటున్నావు. నాకు ఆ దేశం ఎప్పుడు తెలియదు, నీకు తెలుసు. ఏమీ ఎరగని ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు అంటున్నావు ఒక అమ్మాయిని తీసుకురా అంటున్నావు నాయనా, కానీ నువ్వు చెప్పినంత మాత్రాన్న నేను ముందుకెళ్ళను. ఇప్పుడు నాకేం కావాలంటే ఒక నమ్మకం. మనం కూడా ఏం చేయాలి? నమ్మకాన్ని కోరుకోవాలి. నమ్మకత్వం లేకపోతే ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఇంకోలా ఉంటాం. కష్టం వస్తే ఇంకొకలా మారుతాం. ఏదైనా సమస్య వస్తే అసలు మొత్తం టోటల్ సరిహద్దులు దాటేస్తాం. ఎందుకంటే ఏం లేదు మనకి. ఈ సంఘములో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి నువ్వు ఒక నిశ్చయత కోరుకోవాలి. జగత్తుకు పునాది వేయకముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నిజంగా లోకం పుట్టకముందే దేవుడు తన ప్రణాళికలలో మనల్ని ఉంచుకున్నాడు. అయితే ఏదో మనల్ని రక్షించేశాడని మనం ఎటుబడితట్టు మనం పరిగెత్తకూడదు. ఇప్పుడు మనకేం కావాలి? ఒక నిశ్చయత. అసలు రక్షించిన ఆ దేవునికి నీకు ఏముండాలి? దేవుని మీద నీకు ఒక నమ్మకం. ఆయన నాతో ఉన్నాడు, నన్ను రక్షించాడు, నా కుడి చేయి పట్టుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలంటే నమ్మకత్వం. వాగ్దానం చేసిన దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలురాలుగా. హల్లెలూయా! బాప్తిసం అందుకున్న నువ్వు మరణమైన, చావైన, వ్యాధైన,
బంధువైనా, ఓ వస్త్రహీనత అయినా, కరువైనా, యేసు దేవుని యొక్క వాక్యములోంచి ఈ సమంత కూడా నువ్వు ప్రక్కకి తొలగకుండాలంటే నిన్ను రక్షించిన వాడెవరో నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఓ ఆయన స్వస్థపరచగలడా, ఆయన దీవించగలడా, ఆయన ఆశీర్వదించగలడా, ఆయన నాకు మేలు చేయగలడా? నీకు ఆయనకి ఏముండాలి? ఒక అగ్రిమెంట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎలియాజు అంటున్నాడు, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత ఏమైనా చిన్నదా? ఎందుకంటే అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక వెనకాల యేసుక్రీస్తు రావాలి. ఆ ప్రణాళిక వెనకాల ఆయన యొక్క వధువు ఉంది. ఆయన ప్రణాళిక వెనకాల ఎత్తబాటు ఉంది. ఎస్, అబ్రహాం ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే ఆ మాటల వెనకాల ఎలియాజరు గ్రహించింది ఏంటంటే ఇది చిన్న విషయం కాదు. ఎలియాజరు అంటున్నాడు, ఒకవేళ నేను అక్కడికి వెళ్తా కష్టపడి, నేను ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తా, నేను పట్టుకెళ్ళిన బహుమానులన్నీ అమ్మాయికి ఇచ్చేస్తాను. ఏమ్మా నువ్వు వస్తావంటే, నేను రాను, నేను కావాలంటే ఇస్సాకునే రమ్మను అని అంటే అట్లా అప్పుడు నీ కొడుకుని తీసుకెళ్ళొచ్చా? అబ్రహాం గారు, యజమాని గారు, నీ ముద్దులు కొడుకు, ఆయన తీసుకెళ్ళొచ్చా? నో. ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని, నా కుమారుని స్థానములోంచి కదిలించొద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త గ్రహించండి. మరి అలాగా? ఎలాగంటే అబ్రహాము రమ్యమైన ఒక కథను చెప్తున్నాడు. ఎటువంటి కథ అంటే 24వ అధ్యాయములో 7వ వచనము, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు, పరలోకపు దేవుడని యెహోవా. ఏనండి, జాగ్రత్తగానండి. ఈ కార్యక్రమ విషయములో ఆయన తన దూతను నీకు ముందుగా పంపును. ఎలియాజరుకి ఏం కావాలంటే ఒక నిశ్చయత. ఎలియాజరుకి నమ్మకం కావాలి. ఎందుకంటే ఎలియాజరు చేసే పని మామూలు పని కాదు. నా వల్ల కాదు స్వామి. పాస్టర్ గారు కూడా అంటారు ఒకసారి, ఎందుకు ఈ పరిచయం, ఈ గొడవ ఎందుకు? నేను కూడా మొన్నసారి కొంత విడిచిపెట్టి ఎట్టని వెళ్ళిపోతే బాగుండు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎవరు రానిస్తారు చెప్పండి? ఎవరు రానిస్తారు? మీకు తెలియదా వాదలు? అయితే ఇప్పుడు ఏముండాలి? నమ్మకం. ఈయనకి అబ్రహాముని ఎంత దేవుడు దీవించినా, చూడండి, ఎలియాజరు ఆ కొన్ని వందల మంది మీద, ఆ కాపురుల మీద, సేవకుల మీద మంచి నమ్మకమైన ఎత్తైన స్థితిలో పెట్టబడిన, నిజంగా అబ్రహాముతో దేవుడు మాటి మాటికి మాట్లాడుతున్నా, అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా దీవించినా, కానీ ఈ విషయంలో ఏం కావాలంటే నాకు నమ్మకం కావాలయ్యా. మరి మీరేమడుగుతారు? ఎవరి మీద మీకుందా? దేవుని మీద నమ్మకం? దేవుని నమ్మారా? నమ్మకత్వం మాటలు కాదు. పౌలు గారు అంటున్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడ్డా. నమ్మకత్వం కలిగినప్పుడు ఇక జీవించేవాడిని నేను కాదు. నీకు నమ్మకత్వం కలిగినప్పుడు నువ్వు జీవించు, నువ్వు మాట్లాడు, నువ్వు ముందుకి కదలవు. నాతోనే ఉండండి, ఏమనుకోకండి. నిజంగా దేవుడు మేలు చేస్తాడు. ఎందుకంటే మరి ఆయన నన్ను పిలిచిందే లేటుగా. మా ఇంట్లో మొత్తం కరెంట్ పోయింది. నేను వచ్చినప్పుడే లేటు.
నేను కనీసం ఇంటికాడ బైబిల్ కూడా తీయలే, కానీ నిజంగా బైబిల్ రాసిన ఆ దేవుడు నాకు తెలుసు. నన్ను ఎప్పుడు కూడా సిగ్గునందనివ్వలేదు, నన్ను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వలేదు. మరి మిమ్మల్ని మీరేమంటారు? అల్లెలే కాదు, నేను ఎప్పుడన్నా ఓడిపోనిచ్చాడా? ఎప్పుడన్నా సిగ్గునందిచ్చాడా? అది చెప్పాలి. నన్ను కూడా నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో చెప్పరాదు. ఎప్పుడు కూడా నా ఆర్థిక పరిస్థితులలో నన్ను ఓడిపోనివ్వలేదు, నాకు సహాయం కావలసినప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. వ్యక్తిగతంగా చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగతం కూర్చుని తగలబెట్టుకోవాలంట, అగపలేసి కాదు. నువ్వెంత గొప్ప దేవుడు నాయనా, నువ్వెంత రమ్యమైన దేవుడు, నా పిల్లల్ని విడిచిపెట్టలే నాయనా. నేను కరువుగా ఉన్నప్పుడు నన్ను ఆకలితో అలమటించలే నాయన. వస్త్రహీనతగా ఉన్నప్పుడు నాయన నన్ను విడిచిపెట్టలేదు, ఎంతగా దీవించావు. వ్యక్తిగతంగా కూర్చొని దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనం ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. కొంతమంది అంటారు పేక వరకు తినేసి, నాకు దేవుడు ఏం మేలు చేశాడండి. అప్పుడు నేనంటాను, ఆ పడవ నడుస్తాకి తెడ్లు ఉంటాయి కదా, దాన్ని 2-3 తీసుకొని నాకేం మేలు చేశాను అంటారే, వాళ్ళ చేత కొట్టేది దెబ్బకి, కాలర్ కొట్టే చెయ్యరు కొట్టేసి మొత్తం. ఏం మేలు చేయలేదు నీకు? కరోనాలో దేవుడు మేలు చేయకపోతే చచ్చిపోయేదాను. మన పిల్లలు ఏమైపోదురు? దిక్కుమాలలో అయిపోదురు. ఏమో వ్యాధుల్లో ఆయన కాపాడకపోతే ఏం మేలు చేయలేదు? చెప్పండి. చేశాడా? మేలు చేశాడు చెప్పండి. ఇదేం గొడవ? మేలు చేస్తే ఒకసారి చేయిపోయి కత్తండి. హల్లెలూయా. సజీవురాలు ఉన్నాయి ఇక్కడ. నా మాటలు ఎవరికంటే సజీవమైన రాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్లారా, వెంటనే ఇతడు నేనేదో సేవ చేసేస్తాను, లేకపోతే నేనేదో వ్యాపారం చేసేస్తాను, లేకపోతే నేనేదో పలానా ఆ కార్యం ప్రారంభించేస్తాను అని ఇతడు తూకైట్లే. సంగమ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయములో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి మనము. నువ్వేం చేస్తున్నా, ఆమేన్, ఒకళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, అది ఎక్కడుండాలంటే వాక్యానుసారమై ఉండాలి. ఎందుకంటే వర్తమానం ఎంతవరకు వచ్చారు మీరు? కొద్దే దూరం ఉంది ఎత్తవాడు మనకి. ఇక్కడే చాలా మంది తప్పిపోతున్నారు. ఏం చేస్తున్నారు చాలామంది? ఎందుకంటే ఇక్కడ ఫిల్టరింగ్ అవుద్ది. ఎక్కడ ఫిల్టరింగ్ అయిద్దంటే, ఎవడైతే దేవునితో ఒక నిశ్చయత కలిగలేడో, ఆ దేవుని ఎడల ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆ దేవుడు వాగ్దానం చేశాడు, తన పిల్లలను తన ఆత్మ ద్వారా నడిపిస్తానని ఆ దేవుడు వాగ్దానం చేశాడు. తన సంఘమును, నిజంగా ఇజ్రాయేల్ యొక్క సంఘమును ఆయనే పగలు నడిపించిండు, రాత్రి నడిపించాడు. ఆమెన్. మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగా ఉండి ఆయనే నడిపించాడు. ఇప్పుడు మా సంఘమును కూడా ఆయనే నడిపిస్తాడు. దర్యాల తెప్పలో ఉన్నాము, మాకు అంత చదువు లేదు, మేము చదువున్నా కూడా వెళ్ళిపోతాం. చదువున్న హైదరాబాద్ వెళ్ళిపోవద్దు, గొడవ ఉండదు. బొంబాయి వెళ్ళిపోవచ్చు కదా, బొంబాయి వెళ్ళి పాకి పని చేయండి. దేవుడు ఎక్కడ పెట్టాడో ఆ సంఘం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఈ సంఘమును తన అమూల్యమైన రక్తముతో కడిగాడు ఆయన. ఇక్కడ ఆయన పెండ్లు కుమార్తె ఉంది కాబట్టి ఇక్కడికి వర్తమానం తీసుకొచ్చాడు. నేను అతిశేస్తలేదు కదా, నన్ను తెచ్చాడు ఈరోజు. నేను అయ్యగారి మనసులో లేను, మంచి కుర్రాడు ఉన్నాడు ఆయన మనసులో, కుర్ర పాస్టర్ గారు. నన్ను ఏమనుకున్నాడంటే, ఆయన ముసలాడు అయిపోయాడు, నేను పిలవకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను ఎత్తుకొచ్చాడు. ఏమ్మా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు లేదా? మరి తీసుకొచ్చాడంటే ఏదో మీకు అనుగ్రహిస్తాడు. ఎంతమంది ఆసక్తి ఉన్నారు? నేను బాగా పుట్టాడుగా ఉన్నప్పుడు మా నాన్నగారు మొగల్తూరు వెళ్ళి పగలల్లా పేకాటాడి సాయంకాలం వస్తూ పిట్టలు తీసుకొని
మేము ఎంతమంది ఉన్నాం అంతమందికి పప్పల పొట్లాలు రకరకాలు తెచ్చేవాడు మా నాన్నగారు. మంచి కళాకారుడు మా నాన్నగారు. దేవునికి స్తోత్రం. మా పొలాలను నమ్మేశాడు. దేవునికి స్తోత్రం. ఏం తెచ్చేవాడు? ఎవరు వచ్చినా సరే మిఠాయి పొట్లాలు తెచ్చేవారు. పాస్టర్ గారు కూడా తెస్తాడు, నేను కూడా తెచ్చా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చూడండి, ఆ ఇస్సాకు యొక్క భార్య అని చూడండి, ఎన్నుకునే సమయంలో రెబెకా నిమిత్తము ఎలియాజరు కూడా ఏం తెచ్చాడంటే 10 ఒంట్ల మీద ఆమెకేం అవసరమో అవన్నీ తెచ్చాడు. మరి ఆ ఒంట్లు ఎక్కడున్నాయి? అదిగో ఓ పెద్ద ఒంటు, నేను ఒక ఒంటుని. ఏమా ఏంటి అలా చూస్తున్నారేంటి? అందుకే చాలా ఎంత భారమైన మోసేస్తారు. ఎంతమంది తిట్టినా దులిపేసుకోవటమే. ప్రభువా నాయన, నేను వచ్చింది కానీ ఇదే గొడవ నాయన, నీకే స్తోత్రం నాయన. ఎందుకంటే ఒంటి కదా. అయితే ఒంట్లు ఏంటంటే అక్కడ వధువుకి ఎలా ఆయన బహుమతులు పట్టుకెళ్ళాడు. మరి పరలోకపు తండ్రి ఈ పెండ్లి కుమార్తె కూడా చాలా ఒంట్లు వస్తాయి ఇక్కడికి. కొన్ని నల్లొంట్లు ఆఫ్రికా ఒంట్లు వస్తాయి, కొన్ని తెల్లొంట్లు వస్తాయి. మీకు అర్థమవుతుందా? కొన్ని నాలంటి ఒంట్లు వస్తాయి. వాళ్ళు వచ్చారంటే ఏదో తెస్తారు. నేను కథ ఏమైనా అర్థమవుతుందా? మెల్లగా వెళ్తాను. దేవునికి స్తోత్రం. గనుక నేను కూడా ఏదో తెచ్చా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి ప్రియులారా, అబ్రహాం విషయంలో ఎలియాజరు నేను వెళ్ళిపోతాను, నాకు తొందరేస్తుంది అని పరిగెడతలేదు. ఈరోజు సంగమా ఎక్కడ తొందరపడొద్దు. పిలిచిన వాడు గొప్పవాడు. మనల్ని ఎన్నుకున్నది ఇప్పుడు కాదు, జగత్తుకు పునాది వేయకముందే ఎన్నుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే రక్షించినారో ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే, ప్రతి విషయములో మనం ఎలా ఉండాలంటే ఆయన్ని మనం నమ్మొచ్చా? నమ్ముటకు యేసుక్రీస్తు అని ఆయన నమ్ముటకు అర్హుడా? మన పిల్లల విషయంలో, మన సంఘం విషయములో, నీ కుటుంబ విషయములో, బలహీనమైన నీ భర్త విషయములో, బలహీనమైన నీ కుమారుడు విషయములో నిజంగా ఆయన నమ్ముటకు ఆయన యోగ్యుడా? ఇప్పుడు నీకేముండాలంటే నిజంగా ఈయన దగ్గరకు వచ్చాము, అవన్నీ మానేసి అసలు ఈయన నమ్మకమైన వాడా లేదా మధ్యలో ముంచేస్తాడా? చెప్పండి. నీకు ఆయన మీద ఏం కలగాలి? ఎంత మంచివాడు ప్రభువా, ఎంత నమ్మకమైన వాడు నాయన, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. ఒక నమ్మిక ఎప్పుడైతే కలిగిద్దో ఆ వ్యక్తి చెక్కు చెదరడు. ఆ కుమార్తె కొంచెము కూడా చెక్కు చెదరదు. ఎన్ని తుఫాలు నీ గుండెలు గుండగా దూసుకుని పోతున్నా, ఎన్ని ఇబ్బందులు నీ మీద పోయబడుతున్నా, ఎన్ని సమస్యలు లేచినా, నీ మీద ఉరుముతున్నా, నీ మీద మెరుపులు మెరుస్తున్నా, నేనన్నాను ఈ దేవుని మీద నీకు నమ్మకం ఉంటే ఆయనను రక్షించుటకు, ఆయనను లేవనెత్తుటకు సమర్థ్యము కలిగిన వాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి నిజంగా ఈయన నమ్మాలా వద్దా, ఈ వర్తమానాన్ని నమ్మాలా వద్దా, మంచి నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలియాజరు అంటున్నాడు, నేను వెంటే పోను, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత సామాన్యమైనది కాదు, నాకేంటి నమ్మకం ఏంటి? అబ్రహాం అంటున్నారు, ఏ దేవుడైతే నా యొద్దకు వచ్చి నేను నా ఇంట్లో ఉండగా, నేను నా దేశములో ఉండగా, నేను నా బంధువులతో ఉండగా, నేను నా తల్లిదండ్రులతో ఉండగా, ఏ దేవుడైతే నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడి బయటికి రా అని పిలిచాడు,
ఓ హల్లెలూయా. నిజముగా ఏ దేవుడైతే నా ఇంటి నుండి నన్ను బయటికి తెచ్చాడో, నా బంధువుల నుంచి బయటికి తీసుకొచ్చాడో, నా దేశం నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను నడిపిస్తాకి ఆయన, ఆ మహోన్నతుడైన దేవుడు ఒక దూత నాకు తొడిగించాడు. మనల్ని కూడా దేవుడు రక్షించాడా? బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ, గట్టిగా చెప్పండి, వెనకాల బాబు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్దిగా మొహం కడుక్కున్నాను, ఏం పర్లేదు. దేవునికి నా ఇచ్చాడు. ఏ అమ్మాయి నాకెళ్ళి చూడు, నాకెళ్ళి చూడండి మీరు. దేవునికి స్తోత్రం. మొహం కడుకు ఏం పర్లేదు, లేచి అవసరం తిరిగి అలాగా. మొన్నసారి బైక్ మీద వెళ్తున్నాను అక్కడ నర్సాపురం, బాడీ పని చేయట్లేదు. ఆగాను, కాసేపటి తిరుగుతున్నాను, నాకు శక్తి కావాలి. అక్కడక్కడ షాప్ ఉంటే ఓ జ్యూస్ చేయన్నాను, తాగాను. ఇప్పుడు బాడీకి ఏమొచ్చింది? అలాగే నిద్ర వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నిద్ర వస్తే నేను ఊగుతానకూడదు. దెయ్యాలు నీ కన్నురెప్పలో కూర్చొని ఆర్మేన వాయిస్తాయి, తొక్కుడు ఆర్మేన్యం. వాడికి ఎందుకు అవకాశం ఇవ్వాలి మనం? నిజంగా దేవుడు మనల్ని దీవించాలి. ఇక్కడ చూడండి ప్లారా, నా ఉద్దేశం చాలా జాగ్రత్త పట్టుకోవాలి, నా భావాన్ని పట్టుకోవాలి. ఈ అబ్రాహాం అనే ఈ వ్యక్తిని ఊజి దేశంలో, ఊజి కాదది, ఏదది, కల్దీలని పట్టణం నుంచి, లూజి దేశము నుంచి, కల్దీలని పట్టణం నుంచి, ఊర్లో నుంచి పూర్తిగా బయట తీసుకొచ్చి, అబ్బాబ్బా లోబడుతున్న అబ్రహాము కంట వెంటనే దేవుడు ఏమిచ్చాడంటే ఒక దేవదూతనిచ్చాడు. ఎందుకు ఈ దేవదూత? దేవదూత మీతో ఉన్నాడా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నారా మీరు? ఉంటే చేపేకచ్చండి. నిజంగా మీరు రక్షించబడ్డారా? మీతో కూడా దేవదూత ఉన్నాడా? అంటే అబ్రహాంకే కాదు, మనకు కూడా దేవదూతలు ఇచ్చాడా? పట్టుకోండి జాగ్రత్తగా. మీకు కూడా దేవదూతలు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. అక్కడ ఏ నమూనా ఉందో బైబిల్ అంతా అదే నమూనా మారదు. నేడు కూడా అక్కడ దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా దేవుడు అదే స్వభావం కలిగి ఉన్నాడు. దేవుడు అన్నాడు తన మనసును మార్చుకునేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, సకల ఉపద్రవముల్లో నుంచి నన్ను కాపాడింది ఒక దేవదూత. నా జీవితంలో ఎన్నో యుద్ధములు జరిగాయి, నా ముందుండి విజయము తీసుకొచ్చింది. నా శత్రువులతో పోరాడింది ఎవరంటే ఆ దేవదూత. హల్లెలూయా. నిజముగా ఎన్నో వ్యాధుల్లో ఉండగా, ఎన్నోసార్లు కుమిలిపోతుండగా, ఎన్నోసార్లు నిరాశతో ఉండగా, ఆకలితో ఉండగా, లేమితో ఉండగా ఆ దేవదూత నాకు నీరిచ్చాడు. ఆగారికి నీరిచ్చింది ఎవరంటే ఆ దేవదూతే. అబ్రహాం యొక్క ఒంటికి నీరు పోసింది ఎవరంటే ఆ దేవదూతే. హల్లెలూయా. కరువుల్లో ఉన్నప్పుడు, కాటకముల్లో ఉన్నప్పుడు, లేకపోతే నదులు దాటలేనప్పుడు, సరస్సులు దాటలేనప్పుడు దాటించింది ఎవరంటే హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన నాటి నుంచి నేటి వరకు నన్ను కూడా ఆ దేవదూత, నిన్ను కూడా ఆ దేవదూత, నీ కుటుంబాన్ని కూడా ఆ దేవదూత. ఏమా సంతోషం లేదా? ఆ దేవదూతని దేవుడు అబ్రహాం అక్కడికే కాదు, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు స్వచ్ఛమైన వాడు. అబ్రహాంకే కార్యము చేసిండు, మనకు కూడా అదే కార్యమును. తన కుమారుని విషయంలో నిర్ణయం తీసుకోవటానికి అబ్రహాము 10 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అతని యొక్క సేవకుడు ఆ బాధ్యతను వహిస్తానికి, నేను చేసేస్తానండి, నేను వెళ్ళిపోతానండి. నువ్వు వెళ్ళిపోతే దేవుని ప్రణాళికను మార్చేస్తావు. ఎందుకంటే చూడండి, మోషే అంటున్నాడు ఒక సమయంలో, బైబిల్ చూద్దాం, సంఖ్యాకాండము
ఇక్కడ ఒక లేఖనం ఉంటుంది. ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, మోషే అంటాడు మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే అక్కడ శత్రువులు ఉన్నారు, అసలు దేవుడు మీతో లేడు. సరే చూడండి ఎక్కడ ఇక్కడ. సరే నా జ్ఞాపకం ఉంది వాక్యము. ఒక సందర్భం వచ్చినప్పుడు మోషే యొక్క సంఘము దేవునికి విరుద్ధముగా, వారి కాపరైన మోషే గారికి విరుద్ధముగా వారు మాట్లాడుచున్నప్పుడు నిజంగా మోషే మనస్తాపము చెంది వేదనతో ఉన్నాడు. ఎందుకంటే సంఘం పాపం చేసింది. పాపము చేసినప్పుడు దైవికమైన ప్రణాళికను జరిగిస్తానికి ముందుకు వెళ్ళకూడదు. తిరుగుబాటు చేసినప్పుడు ఆ వ్యక్తులతో క్రూరమైన దూతుంటాడు. వాక్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు అబ్రహాము నడిపించిన ఆ దేవదూత మనతో ఉంటాడు. పట్టుకోండి. ఏమన్నా అర్థమైంది మీకు? హల్లెలూయా. ఇప్పుడు వీరేం చేశారంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశారు. తప్పు చేసి అంటున్నారు, అయ్యా దైవజండా, ఇదిగో ప్రతిరోజు మా శత్రువులతో ఎలా పోరాడుతున్నామో ఇప్పుడు కూడా మేము ఈ గుట్టలు ఎక్కి ఆవల ఉన్న అమోరీలతో మా శత్రువులతో యుద్ధము చేస్తాం. మోషే అన్నాడు, దేవుడు మీతో లేడుగా, మాతో లేకపోతే ఏంది? ఉదయం తెల్లవారుజాను మన్నా తిన్నాం, పూరేలు తిన్నాం, ఆ బండలో నీళ్ళు త్రాగాం. రాత్రంతా అగ్నిస్తంభాన్ని చూసాం, పగలు మేఘస్తంభాన్ని చూసాం. మాతో దేవుడు లేకపోతే ఏంటి? చూసారు, వ్యత్యాసం చూసారా? కానీ వారితో దేవుడు ఎంతవరకు ఉంటాడంటే వాక్యాన్ని నెరవేర్చినంత వరకే. ఎప్పుడైతే వాక్యం అనే గీత దాడుతామో దేవుడు ఆగిపోతాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు ఒక నమూనిచ్చాడు. ఆ మేఘస్తంభము కదులుతేనే వారు ముందుకు సాగాలి. ఆ అగ్నిస్తంభము కదులుతుంటేనే, అంటే నడిపిస్తేనే వీరు నడవాలి. జాగ్రత్త. ఈరోజు కూడా సంగమా మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా సంగమా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ దేవదూత ద్వారా మనం నడిపించబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి గ్రహిస్తున్నారు? ఉన్నాడు నీతో. ఈ బాహ్యమైన ఇంద్రియములతో మనం చూడలేము. ఈ యొక్క కన్ను అనే ఇంద్రియముతో మనము దాన్ని చూడలేము. మనం దాన్ని చూడాలంటే అతిథ్యమైన ఇంద్రియము, అదే 6వ పరిదైనది, విశ్వాసమైనది. చూడండి, దానితో మనం చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే అన్నాడు, వద్దు నాయన అన్నాడు. వీళ్ళన్నారు, మేము వెళ్ళి తీరుతాం. అరే యెహోవా మీతో లేడు నాయన, వెళ్ళకండి అంటే వీళ్ళంట మేము వెళ్తామంటున్నారు. ఎందుకు వెళ్తామంటే ప్రతిరోజు తిన్నట్టుగా మన్నా తిన్నాము, ప్రతిరోజు తాగినట్లుగా బండ్లో నీళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా ఈవుల్ని వెనక్కి తీసుకోడు. తాను ఇచ్చిన దీవులను వెనక్కి తీసుకోడు. మనము దీవుల వైపు కాదు, మనం వ్యాపారం వైపు కాదు, మనము దేవుని యొక్క వాక్యమును జరిగిస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అది చాలా అత్యవసరము. ఎందుకంటే చూడండి, మనం వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా మనమే గమనించుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, మోషే అంటున్నాడు, అక్కడ శత్రువులు పొంచి ఉన్నారు. ఇప్పుడు పొరపాటున మీరు యుద్ధం చేస్తాకి వారు యుద్ధం చేస్తా పైకి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళకముందే అక్కడ వారిని మేము చంపేస్తారు. వీళ్ళంట ప్రవక్త కింద ఉంటే, ఎక్కడున్నారు ప్రవక్త గారు? కింద ఉంటే, సంఘము కింద ఉంటే, సంఘమును దాటి ప్రవక్తను దాటి సంఘం మీద నడిచి సంఘము యొక్క ప్రార్థన తొక్కి పట్టుకో వారి కన్నిటిని తొక్కి ప్రవక్త యొక్క బోధను, సేవకుడి యొక్క ఆత్మను, ప్రవక్త యొక్క ఉద్దేశమును తొక్కి సంఘం మీద నడిచి పట్టుకొని జాగ్రత్తగా. మీకు అర్థమని చెప్తాను ఇక్కడ. దాటుకొని మోషే మీద నడిచి దాటుకొని సంఘము కింద ఉంటే, సేవకుడు ఇక్కడ ఉంటే సంఘముతోనే వెళ్ళాలి.
మోషే గారితోనే వెళ్ళాలి. మోషేని దాటి వెళ్ళకూడదు. సంఘం ఎప్పుడు కూడా కాపరిని దాటి వెళ్ళకూడదు. వీరు వెళ్ళారు. వీరు వెళ్ళంగానే వీళ్ళు వస్తారని సైతానికి అర్థమైపోయింది. వచ్చినట్టు ఎవరిని మిగల్చలేదు, ముక్కలుగా. ఈరోజు కూడా చాలా జాగ్రత్త. ఎందుకని రేపు చెప్పండి సార్. ఏంది సంఖ్య 14:41 చదవండి. మోషే ఇదియాలా యెహోవా మాట మీరు మీరుచున్నారేమి, అంతేనా? అది కుదరదు. చూడండి, యెహోవా మీ మధ్య లేడు గనుక, యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీ శత్రువు ఎదుట మీరేమైపోతారంటే మీరు హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి, ముందుకెళ్ళిపోవద్దు. ఎలా అనగా అమాలీకులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. ఓకే, చాలు. దేవుని స్తోత్రం. వందనాలు అయ్యగారు, వందనాలు. వింటున్నారండి? సంఘం యొక్క భద్రత చాలా ప్రాముఖ్యం. సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క జీవము. సంఘం అంటే మామూలుది కాదు, అది శక్తివంతమైనది. ఎందుకంటే తన సంఘములోకి ఆయన ప్రవేశించాడు, తన పరిశుద్ధాత్మని ఇక నాయకుడిగా ఉంచాడు. హల్లెలూయా. నిరూపించబడిన ప్రవక్త మోషే. వారి మధ్యలో నిజంగా మోషే నడిపిస్తే ఎవరున్నారంటే అబ్రహాం నడిపించిన ఆ దేవదూత. హల్లెలూయా. అబ్రహాం నడిపించిన ఆ దేవదూత మోషే ఎద్దకు వచ్చాడు. ఆమేన్. పొదలోకి వచ్చాడు. మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు అన్నాడు, నేను నీతో వస్తా, నీకు ముందుగా నడుస్తా. ప్రైజ్ ది లార్డ్. గమనించిన ప్లారా, నిజంగా చూడండి, అక్కడ దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ప్రవక్త కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఏంది నిర్ణయం? ఏంటంటే సంఘమును విమోచించుట. ఇప్పుడు కూడా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, తన సంఘమును సంపాదించుకోవాలని, తన సంఘమును దూరంగా ఉన్న తన సంఘమును చూడు తాను పొందుకోవాలని. ఎస్, దేవుడు చేసే నిర్ణయములు ఆయన అప్పుడప్పుడు చేస్తాడు. కానీ మనం ఏంటంటే, మనం ప్రతి విషయములో ప్రభా ఇది నీ చిత్తమా, ఈ కార్యం నేను చేయొచ్చా, నేను వెళ్ళొచ్చా, నా కుమార్తెకి ఒక ఫిలిస్తీ కుమారుని చేయొచ్చా, నా కుమారుడికి దేవుని ఎరగని ఒక అమ్మాయిని వివాహం చేయొచ్చా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది గ్రహిస్తున్నారు? నిజంగా ఫలానా తారీఖు భయంకరమైన పెద్ద పండగ ఉంది, అక్కడ మా అమ్మగారు ఇంటి చుట్టూ పండగ చేస్తూ ఉంటారు, మా అమ్మ ఏమో ఫోన్ చేస్తుంది, ఆయన అప్పుడు వెళ్ళొచ్చా? సైతం నీ కోసం పొంచున్నాడు అక్కడ. అమ్మ అంటుంది ఫోన్ చేసి, అమ్మ అన్నయ్యో ఉప్పాడు పట్టు కొన్నాడు, బెనారస్ కొన్నాడు. అన్నయ్యని కొనమన్నది ఎవరంటే ఎవరు? సైతాను. ఆడు ఎప్పుడు కొన్నాడు? కొనేశాడు. నీ కోసం ఏం చేశాడు? అమ్మ అంటుంది, అమ్మ నీకు మహా ఇష్టంగా అమ్మ బూర్లు వండుతానమ్మా, గారెలు వండుతానమ్మా. ఎప్పుడు? ఆ రోజు ఏంటది? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ లోన మాత్రం ఉంది మనకి, జంపు. అప్పుడు అన్న నీ సేరవద్దు తల్లి, నువ్వు వద్దాను కూడా తప్పు, అమ్మని వద్దాను కొడతావు. మరి అన్నయ్య నీకు వందనాలు రా, ఇప్పుడు వద్దు, తర్వాత తెచ్చుకుంటా సేర, అవసరం కోరుకోను, 2 ఇచ్చినా 3 ఇచ్చినప్పుడు తెచ్చుకుంటా. అమ్మ నువ్వు బూర్లే కాదమ్మా, 2 బస్తాలు బియ్యం ఇచ్చి తెచ్చుకుంటా. తర్వాత జ్ఞానంతో ఉండాలి. మనం నిర్ణయం తీసుకోవాలి. ఏం చేస్తారు? అమ్మ చెల్లి వస్తుంది అక్కడికి, అమ్మ అది వాళ్ళ పిన్నోళ్ళు వాళ్ళు వస్తారమ్మా, మొత్తం తీసుకొస్తారమ్మా. మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తారమ్మా? కొంప కొల్లేరు వచ్చేతో ఇంట్లో ఇల్లు తగలబడిపోద్ది. ఇక్కడ నేను అంటున్నాను, ప్రతి విషయంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. సరే, ఎంతవరకు అంటే నమ్మకత్వం కలిగేంత వరకు. ఎప్పుడైతే ఎలియాజరుకి నమ్మకత్వం కలిగిందో
వెళ్తాను యజమానుడా. ఎప్పుడు కలిగింది? అదిగో నీ ముందు ఒక దేవదూత ఉన్నాడు, నన్ను నడిపించిన ఆ దేవదూత నీ ముందు అడుగు. చూడు చూడు చూడు. ఇప్పుడు ఆయనకు నమ్మకం ఎవరి మీద అంటే అబ్రహాము గారి మీద కాదు, ఆయన మీద కాదు, ఆ దేవదూత మీద. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు దేని మీద నమ్మకం ఉంది? మీరే దేన్ని నమ్ముతున్నారు? మీరు మీ మీద కాదు, మనుషుల మీద కాదు, బంధువుల మీద కాదు. నాతో ఉన్నారా? కొంతమంది ఎలా ఉన్నారంటే పిచ్చోళ్ళు, ఒరే ఈ పాస్టర్ గారికి చదువు లేదురా, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. మీరు చాలా ధన్యులు, నమ్మకమైన ఒక సేవకుని కలిగి ఉన్నారు. నాకు దేవుడు కృప చూపితే మీ అయ్యగా టైం ఇస్తే మరలా మాట్లాడతాను. నేను ఈరోజు వర్తమానంలో పరిస్థితులు వచ్చి వాక్యం కోడ్స్ మీద కోడ్ చెప్తారు దేవదూతలాగా. మీకు అర్థమవుతుందా? చూడండి, అది ఎలా చెప్పాలంటే ఇంట్లో ఈగల మోత, బయట ఎవరు బాగా చెప్పారమ్మా, బయట మాత్రం వర్తమానం అంటే వర్తమానం. నేను డైరెక్ట్ చెప్తాను, నాకేం పర్లేదు. నేనేం డస్ కింద నేను చేయి పెట్టను, ఎవరిని ఎత్తుమ చేయి పెట్టను, ఇలా చేతుల పైకి ఎత్తా. నాకు తెలుసు నేను ఆయన నమ్ముకున్నా. ఆయన అంత మంచోడు, రుచి చూచెరుగా. హల్లెలూయా. నా ప్రతి అవసరం తీర్చగలిగిన వాడు, తీర్చలేనుడు కాదు, మనుషుడు కాదు ఆయన, ఓ దేవదూత కాదు ఆయన, దేవుడు ఆయన. వ్యక్తిగతంగా నేనని చెప్పేది, ఎవరో చెప్తే కాదు నాన్న. ఎప్పుడైతే ఒక నమ్మకత్వము, ఒక నమ్మిక ఎలియాజరు కలిగిందో, ఎవరి మీద మరలా వినాలి? అబ్రహాం మీద కాదు, తన మీద కాదు. ఈ కష్టమైన ఈ కార్యములో ఓ అబ్రహాము నడిపించింది ఈయన. ఎంత రమ్యమైన వాడు, ఎంత బలవంతుడినా. యుద్ధములు మాన్పవాడు, ఓ పోరాటములో విజయం ఇచ్చేవాడు, పరిస్థితులు మార్చేవాడు, ఓ నిజంగా స్థితిగతులను పునర్దించేవాడు. ఎప్పుడైతే కళ్ళు తెరబడి ప్రత్యక్ష పొందుకుని అబ్రహాము నడిపించిన సకల ఉపద్రవముల్లోంచి నడిపించి కాపాడిన ఆ దేవదూతను ఎలియాజరు చూచాడు. ఎలియాజరుకి ఏమొచ్చేస్తుందంటే దేవదూత మీద పూర్తి నమ్మకత్వం వచ్చేసింది. సంగమ పట్టుకోండి, లోతుగా పట్టుకోవాలి. ఇక్కడ మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరెంత లేమిలో ఉన్నా, మీరెన్ని పోరాటాల్లో ఉన్నా, మీకు నిజంగా దేవుడు ఒక దేవదూతను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే కొనుకనేవాడు, నిద్రపోనేవాడు. హల్లెలూయా. ఓ అబ్రహాము ఎప్పుడైతే చూడిపారో ఆ దేవదూత అదుగో నీ ముందున్నారు చూడానా. ఎలియాజరు హృదయం తెరవబడింది, ఎలియాజరు మనసు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే తెరవబడిందో ఆయన చూసేశాడు. ఇప్పుడేమంటారు? వెళ్తావా? నమ్మకత్వం పొందుకున్నాడు, తిరగలేదు. ఎందుకంటే పోరాడేది ఎలియాజరు కాదు, ఇప్పుడు శక్తి చేత కాదు, ఎలియాజరు బలము చేత కాదు, ఎలియాజరు కండల వల్ల కాదు, మేధస్సు వల్ల కాదు. ఎవరి వల్ల? సమస్తము జరిగించేవాడు. అడుగా దేవదూత. నీ ముందన్న అడుగు. నీతో ఉన్న నీ కుడి చేపట్టిన అడుగు ఆ దేవదూత. ఈరోజు మన భక్తి ఎవరి మీదో పెట్టి కాదు, ఎవరినో అనుకుని కాదు, మన కుటుంబంలో ఎవరి మీద అనుకుని కాదు. ఎంతమంది నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఎందరైతే జీవిస్తున్నారు, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, నమ్మకంగా ఉన్నవాడా, నా కుమార్తె, నా కుమారుడా, నా సహోదరి, నా సోదరుడు, నీకు దేవుడు అబ్రహాము నడిపించిన ఆ దేవదూతని నీకు తోడుగా ఉంచాడు. నిన్ను నడిపించేవాడు ఆయనే. నీవు దాటలేని నదులను దాటించేవాడు, నీవు ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు, నీవు చేయలేని కార్యములు, నువ్వు కృంగిపోతుంటే నిన్ను పునర్దించి ఆగరును పునర్దించే అదిగో నీరు, అదిగో వాయిస్, అదిగో ఏమి అద్భుతం. ఆ దేవదూతని నీకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు ఆయన. ఈ సంఘములో మీకు ఇచ్చాడు ఆయన. నీ ముందు నా ముందు ఉన్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? మనం నమ్మితే ఆయన్నే నమ్ముదామా, మనుషులు నమ్ముదామా? మనుషుడు ఏపాటివాడు,
చెప్పమంటారా? ఇంతలో ఉండి అంతలో మాయమైపోతాడు. ఈవేళ ఇంట్లో రెమ్మట్లో ఎంతమందికి అర్థమవుతుంది? బంధత్వం కాటు వరకే, వల్ల కాడు వరకే, స్నేహితులు కొద్ది వరకే. కానీ ఆ దేవదూత నిన్ను ఎత్తబడిలో తీసుకెళ్లే వరకు, నిన్ను ఆవల దాటించే వరకు నిన్ను విడవడు, నిన్ను మరవడు, నిన్ను విడిచిపెట్టడు. నీ చిన్న పిల్లల సహితము, నీ వృద్ధ తల్లిని సహితము, ఈ దీన సంగమను, ఈ దీన సేవకుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గనుక ఒక దేవదూతని ఇచ్చాడంటే ఆ దేవదూత భూ సంబంధములు కాదు, నిత్యత్వానికి సంబంధించిన వాడు, బలమైన వాడు, శౌర్యము కలిగిన వాడు. బైబిల్లో ఒకసారి 1,72,000 మందిని సంహరించేశాడు. దేవుని సంఘానికి వ్యతిరేకంగా లేచిన ఒక్క దేవదూత 1,72,000 మందిని సంహరించాడు. బిడ్డా, నీ పిల్లలకు వ్యతిరేక్తముగా, నీకు వ్యతిరేక్తముగా, నీకు ఆరోగ్యానికి వ్యతిరేక్తంగా దయ్యములు లేవచ్చు, అంధకార శక్తులు లేవచ్చు. ఆయన నీతో ఉన్నాడు. నీకు ఆయన మీద నమ్మిక, నీవు ఆయన నమ్మాలి. నువ్వు ఆయన నమ్మాలి, సంఘాన్ని కాదు, మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ దేవదూత వెళ్తున్నాడో, దేవదూత ముందు నడుస్తుంటే ఎలియాజరు వెనకాల దేవదూత మాట్లాడుతున్నాడు. ఎలియాజరుతో దేవదూత మాట్లాడుతున్నాడు. ఎలియాజరు దేవదూతతో ఏం అద్భుతం! ఈరోజు అదే పరిస్థితి మందే. ఎన్నిసార్లు కృంగిపోయాం, ఎన్నిసార్లు వ్యాసారిపోయాం. ఎందుకు రయ్య బతుకు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎన్ని దూషణలు. ఎంత నమ్మకముగా ఉన్నా, ఎంత యథార్థముగా ఉన్నా, ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నా, సరిలేని వాడు వచ్చి మన మీద రాళ్ళేస్తున్నాడు. మీ మీద రాళ్ళేస్తా వాడవుడు? మీరు యథార్థవంతులు. ఇక్కడి నుంచి ఎత్తబాటు జరుగుద్ది. ఎక్కడో నేను అనొచ్చు, రావులపాలెంలో మా సంఘంలో ఎత్తబాటు జరుగుద్ది, మీరు వచ్చేయండి. నేను అన్నానంటే నాకు దెయ్యం పట్టింది. కానీ నాకు దేవుడే పట్టాడు. నా దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ దర్యాలు తిప్పులు ఎత్తబాటు జరుగుద్ది. మీరు లేకుండా చూడండి, ఎత్తబాటు జరగదు. వెళ్తుంటే ఎందుకంటే దేవదూత తృప్తినిస్తాడు, అలా స్పర్శిస్తాడు. ఏడుపు ఆగిపోద్ది, దుఃఖం ఆగిపోద్ది. అరే రేపు ఒక 50,000 కట్టాలి. గుండె లప్టప్ కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఏడుస్తూ ఉండగా ఆ దేవదూత, డోంట్ వెరీ నా కుమారుడా, కంగారు పడద్దు నా కుమారుడు, నా కుమార్తె. అలా స్పర్శ, ఆ ఒక్క స్పర్శ మనకు కనపడదు, కానీ మనలో ఒక తృప్తి. ఆయన నాతో ఉన్నాడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. ఎప్పుడన్నా మీతో మాట్లాడా? ఎప్పుడన్నా ఆయన కళలతో మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు, స్వరముతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు, బైబిల్లోంచి మాట్లాడతాడు. నువ్వు ప్రార్థిస్తుండగా నీ హృదయంలోంచి కూడా మాట్లాడతాడు. మొన్న ఒక రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, చాలా ఒత్తిడి లేచింది. బయట వాళ్ళు కాదు, వర్తమానం వాళ్ళే. వర్తమానం అంతా వర్తమానం కాదు, వర్తమానంలో అసలు దేవునికి సంబంధం లేని మనుషులు ఉన్నారు, దయ్యపు శక్తులతో నింపబడి. బోధ బిలాము ప్రవశించలేదా? కైప రమ్యమైన ప్రవచనం ఎత్తాడు, కానీ కైప దేవుని మనుషుడు కాదు, బిలాము దేవుని మనుషుడు కాదు. వర్తమానంలో అందరూ అసలు దేవుడంటే భయము లేని సేవకులు ఉన్నారు. మీరేం చేస్తారు? పై రూపాన్ని చూస్తారు. ఓసారి ఒక యథార్థమైన తల్లి బస్తీకి వెళ్ళిందంట. అప్పుడే కారు ఆగింది. కారులోంచి ఒక మంచి బలమైన ఒక వ్యక్తి దిగాడంట. చూడండి, ఈ తల్లి అనుకుంది, నేను నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, ఎంతో ప్రార్థన చేస్తాను, నా కొడుకేం బక్కగా ఉండి బలహీనంగా ఉండి నీరసంగా ఉంటున్నాడు,
అంటే నీరసమే లేదు, బలహీనంగా ఉన్నాడు, అంత చూపుకి అంత రమ్యంగా లేడు. ఈయనంటే ఎంత బాగున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకిస్తాన్నావు, నా కొడుకు ఈయనకిలాగా అయిపోనుగా కందంట. ఎవరిలాగా? కారులో దిగిన వ్యక్తిలాగా, బలమైన వ్యక్తిగా ఇంటికి వచ్చింది. ఓ 15 రోజులు బాగా ఉన్నాడు కొడుకు. అక్కడి నుంచి మంచంలో లెక్తలేదంట. మంచంలోంచి హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ అన్నాడు, నీ కొడుకు క్యాన్సర్ అమ్మా. ఏంటి క్యాన్సర్ వచ్చేస్తుందమ్మా, వీడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదమ్మా. ఈమెమో పరిశుద్ధురాలు, నమ్మకమైన దేవుని బిడ్డ, యథార్థంగా కన్నుడితో ప్రార్థన చేస్తుంది. ఈమె ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈమె ఏం చేయాలి అర్థం కాక, నాకున్నది ఒక్క కొడుకే ప్రభువా, వీడు బ్రతకాలంటే మీరు మాత్రమే బ్రతికించగలరు నాయనా అని సన్నిధిలో గెలిపోయింది. ప్రార్థనలు గెలిపి తలుపు తెగ ప్రార్థన చేస్తుంటే దేవుడు రంగంలోకి వచ్చాడంట. ప్రభా నా కొడుకుని స్వస్థపరచవా, ఆరోగ్యంతో నింపవా, బ్రతికించవంటే, నీ కొడుకు ఆరోగ్యముగా ఉన్నాడు, సన్నంగా ఉన్నా, నీ కొడుకు మంచిగానే ఉండేవాడు, మరి నా కొడుకు ఎందుకు ప్రభు చచ్చిపోతా రెడీగా ఉన్నాడు క్యాన్సర్తో? ఆయన స్వరం మాట్లాడుతుందంట. ఆ సీన్ చూపించి కారులో దిగాడే, బొద్దుగా లావుగా ఉండి, నా కొడుకు ఇలా చేయమన్నా కదా, ఆడికొంద క్యాన్సరు. ఎవరికమ్మా? ఎవరికొందమ్మా? మీకు అర్థమైందా? చాలా సంఘాలు క్యాన్సర్తో ఉన్నాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఆ విధంగానే ఉన్నారు. మీకెందుకు? అది మీకెందుకు? నువ్వు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. నీ ఉన్న కాడికి దేవుడు వస్తాడు, నీ ఇంట్లోకి దేవుడు వస్తాడు, మీ మందిలోకి దేవుడు వస్తాడు. చేతకనుడు కాదైనా రోషము కలిగిన వాడు. అప్పుడు ఆ తల్లి చంపలేసుకొని, నాకు తెలియక అడిగాను ప్రభా, ఇంకెప్పుడు అడగను ఆయన, నీ కొడుకు నీ కొడుకులాగా నువ్వేం అడగాలి? నా కొడుకు ప్రభా నీ కుమారుడుగా మారాలి, నా కుమార్తె నీ కుమార్తెగా మారాలి, నా కుటుంబము నీ కుటుంబంగా మారాలి. ఎంతమంది గ్రహిస్తున్నారు? నా పిల్లలు నీ పిల్లలుగా మారాలి, నా తల్లి నీ కుమార్తెగా, నా తండ్రి నీ కుమారునిగా. ఎక్కడికో వెళ్ళి నీది కాని స్థలములో ఫలిస్తాకి కుదరదు. ఎందుకంటే మొక్కని ఈ మొక్క పెళ్ళగించబడి ఇక్కడ నాటబడింది అనుకోండి, దీని ఏర్లు కట్ అయిపోయినాయి. ఇక్కడ చాలా మట్టికి అమ్మ పట్టుకోండి అమ్మవు, ఇది మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ కాదని ఇంకో దిక్కి ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ నాటబడతా ఇంకేముంది దీనికి, ఇది ఎప్పుడైపోతే తెలియదు. ఇప్పుడు వర్తమానంలో జరిగే పరిస్థితులు అయ్యే, నీ స్థానాన్ని విడిచినప్పుడు నువ్వు ఎలా మారిపోతావంటే చెప్పచ్చా, నయోమి స్థితి వస్తుంది, నయోమి స్థితి వస్తుంది. ఎస్, నిజంగా ఎక్కడ నాటాడో రూతుని అక్కడే వధు ఉంది, అక్కడే ఫలించింది. మిమ్మల్ని దేవుడు వాక్యములో నాటాడు, వర్తమానంలో నాటాడు, ఈ సంఘములో నాటాడు. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆ దేవుని దగ్గర నమ్మకత్వం కలగాలి, దేవుని దగ్గర మీరు నమ్మకముగా ఉండాలి, మీరు నమ్మకత్వాన్ని పొందుకోవాలి. నీకు ఎప్పుడైతే నమ్మకత్వం కలిగిందో దేవుడు నీ ఎంటే ఉంటాడు, దేవదూత నీ ఎంటే ఉంటుంది, ఆయన మీతోనే ఉంటాడు. మిమ్మల్ని ఎడబాయుడు, మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ అవసరం తీర్చగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు కనుక ఒక దేవదూతనిస్తే మరొక లేకుండా చూద్దాం. ఎన్ని గంటలు ముగించమంటారు ఫాస్ట్ గారు? చంట అయిపోయింది. ఓకే, నిర్గమకాండము 13వ అధ్యాయము 20 నుంచి చదువుదాము. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను.
ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ఇజ్రాయేలు ఎదుటి నుండి తొలగింపలేదు. హల్లెలూయా. ఎవరా దేవదూత? యెహోవా. ఎవరా దేవదూత? నిబంధన దూత. ఆయన పేరు ప్రభైనా. ఇంకా చెప్పండి, ఎవరా దేవదూత? యెహోషువ. ఎవరా యెహోషువ? ప్రభైనా యేసుక్రీస్తు అయినాడు. అక్కడ సంఘం ఉంది పాత నిబంధనలో. ఆయన అద్భుతమైన రీతిలో పాత నిబంధనలు సంఘాన్నే నడిపించాడే. ఎత్తబాటు ముందుగా ఈ సంఘాన్ని నడిపించలేడా? ఏమ్మా, మనల్ని నడిపించలేడా? ఇప్పుడు మనం ఎవరి ద్వారా నడిపించబడాలి? ఎవరి ద్వారా? ఎవరికో ఫోన్ చేసి మనం నడిపించటం కాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళకే దిక్కులేదు. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? వాళ్ళకే విశ్వాసం లేదు, సద్గుణములు లేవు, వరములు లేవు, వాళ్ళ కుటుంబాలు నెమ్మదులు ఉండవు, వారి పిల్లలు సరిగ్గా ఉండరు. అందుకే నువ్వు ఎవరినో నమ్ముకోవద్దు. మీకు అర్థమవుతుందా? మీ కొరకు ప్రార్థించేది ఎవరంటే మీ సంఘము, మీ సేవకుడు. ఎంతమంది నాతో ఉన్నారు ఇక్కడ? నిజంగా రోగ్గా ఉంటే ఎవరు వస్తారు మీ దగ్గరికి? నేను వస్తానా? నాకేం పని అండి? మీరు ఒకవేళ ఫోన్ చేసి పాలరత్నం గారు నా కోసం ప్రార్థన చేయంటే అలాగే అంటాను, ఉట్టితే చేయను. మీతో ఏం చెప్పాను? చేస్తానంటే ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, అంతే. అంతవరకు వస్తాను నేను. కానీ ఈ పాస్టర్ గారు అక్కడ వస్తాడు, జనరల్ హాస్పిటల్కి వచ్చేస్తాడు, డాక్టర్ గారితో పోట్లాడి లోనికి వచ్చేస్తాడు. మా విశ్వాసం అంటారు. ఎందుకంటే మీ గురించి బాధ్యత ఎవరికి చెప్పండి? చిన్న బిడ్డ యొక్క బాధ్యత ఆ తల్లిదే కదా. ఎంత కష్టమున్నా, ఎంత స్టమక్లో పేనున్నా నడుము బిగించుకుని పాలిస్తుంది తల్లి. సేవకుడు, మీ సేవకుడు ఎవరో రోడ్డంట పోయేవాడు కాదు. మీ సేవకుడు, మీ సంఘము, ఎస్, మీద ఒక కుటుంబమైనది. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈ చిన్న చిన్న సూత్రాలు మనం ఎరగాలి. అసలు నా పిల్లలు పుట్టే సమయంలో నా కోసం ప్రార్థన చేసింది ఎవరు? సంఘము, ఆయన దాసుడు. అంతేనా? పోనీ నేను వచ్చానా? పోనీ ఎవరైనా వచ్చారా? 5 మంది వచ్చారా? చెప్పండి. మరి అప్పుడేమో సంఘం కావాలి, అప్పుడేమో పాస్టర్ గారు కావాలి. కాస్త కొద్దిగా స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఎవరు కావాలి? అమ్మో, స్థిరపడిన తర్వాత ప్రజలు చెడిపోతారని బైబిల్ చెప్తుంది. స్థిరపడిన తర్వాత మనం ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇశ్రాయేలు సంఘమును పగలు రాత్రి నడిపిస్తానికి ఆయనే దేవదూతగా మారాడు. హల్లెలూయా. అక్కడ మోషే ఉన్నాడు, వారి మధ్యలో బండ ఉంది. అయినా దేవదూత ఉన్నా, ఓ అగ్నిస్తంభం ఉన్నా, దేవదూత ఉన్నా, ఓ మోషే ఉన్నా, బండ ఉన్నా, మోషే కూడా పైకి చూస్తున్నాడు, సంఘము కూడా పైకి చూస్తుంది. ఇప్పుడు దేవుడు వారు నడిపిస్తానికి, అమ్మింగ్ వస్తుంది చూడు, వారు నడిపిస్తానికి దేవదూతను ఇచ్చాడు. అక్కడ ఏం చేస్తాడు ఈ దేవదూత? నన్ను చెప్పమంటారా? వారికి అడ్డుగా ఎర్రసముద్రం అడ్డు వచ్చింది, 2 పాయలు చేసిండు. నీ జీవితంలో కూడా కొన్ని అడ్లు ఉంటాయి, నీ వల్ల కాదు, ఆయన ఇచ్చింది. అందుకే నీ పిల్లల విషయంలో మన వల్ల కాదు, ఆయన ఉన్నాడు. అందుకు నువ్వేం చేయాలి? ఆయనతో నీకే ఉండాలి నమ్మకత్వం, ఆయనతో నీకేముండాలి? ఒక నిశ్చయత. ఏమో, ఓ పిల్ల నాకు ప్రార్థన రావాలని అనిపించలేదు. సినిమాకి వెళ్తావా? ఓజీకి వెళ్తావా? దొంగలు ఉన్నారు మన దగ్గర, ఇంట్లో చూసేస్తున్నారు. ప్రార్థన రావాలనిపించలేదా? అనిపించలేదా? చెప్పండి. మరి ఏమనిపిస్తుంది? ఒక ఆయన బాగోలేదు, ఫైనల్లో ఉన్నాడు. ఓ రబ్బా, ఏంటి రబ్బా నీ పరిస్థితి అంటే, అయ్యగారు నాకు దేవి దేవతలు కనపడతానే అన్నాడు. ఇంకా పని అయిపోయినట్టే. అప్పుడు ఎవరు వచ్చేసారు? తీసుకెళ్ళిపోతాకి వచ్చేసారు అక్కడికి. మీకు అర్థమవుతుందా? కానీ మనకు ఎవరినిచ్చాడు దేవుడు? చెప్పు. నోటి తల్లే కాదు ఇక్కడ, నువ్వు ఆమెను కాదు, నోటితో చెప్పాలి. ఎవరినిచ్చాడు నీకు? నిన్ను రక్షించి
నీ కుటుంబాన్ని సంరక్షిస్తానికి, నీ పిల్లకాయల్ని కాపాడుతానికి, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వారి రోడ్లు దాటేటప్పుడు హల్లెలూయా ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా వారిని సంరక్షించేది ఎవరంటే ముందు ఆయన మీద మనకేముండాలండి? నమ్మకత్వము. నువ్వు ఆయన నమ్మాలి. ఎటువంటి వాడైనా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినవాడు. ఏమాన్ సంగమును అరణ్యములో తీసుకుని వెళ్ళి సముద్రమును చీల్చి పూరాలను తీసుకొచ్చి వారికి మాంసం ఇచ్చిన వాడైనా మనకెవడా? మనకు రొట్టె ఇవ్వలేడా? మనకి సామర్థ్యం ఇవ్వలేడా? మనకేం తక్కువ చేయగలడు ఆయన? పాత నిబంధనలోనే రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము లేనప్పుడే వారికి ప్రతిరోజు వారిని పోషించాడే. 20 లక్షల మందిని వారి దప్పిక తీర్చాడు, వారి పక్షాన్ని పోరాడాడు, వారికి విజయమునిచ్చాడు, వారికి వ్యతిరేకంగా ఉన్న శత్రుల మీద వడగండ్లు కుమ్మరించాడు. నీకు లేరా శత్రువులు? నీకున్నారా? వారి మీద ఏం చేస్తాడైనా? యుద్ధం ఆడేవాడు. నీ యుద్ధములు మాన్పేవాడు. సమాధానముతో నిత్యత్వంలో తీసుకెళ్తానికి దేవుడు మనకి ఎవరిచ్చాడంటే ఒక దేవదూతనిచ్చాడు. ఎంతమందికి గ్రహిస్తున్నారు? ఎంతమందికి అర్థం వచ్చింది? హల్లెలూయా! నిజంగా నమ్మకమైన దేవుడైనా, మహోన్నతుడైన దేవుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ దేవుడిని మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో మనం నమ్మాలి. అందుకే యేసు గారు అంటున్నారు ఆ తల్లితో, నేను నీ కుమార్తెలో ఉన్న ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలనని నువ్వు నమ్ముతున్నావా? ఓ తండ్రితో అన్నాడు, నీ కొడుకులో ఉన్న ఈ దెయ్యమును వెళ్ళగొట్టగలను నువ్వు నమ్ముతున్నావా? ఆయన అన్నాడు, నాకు నమ్మకం లేదయ్యా. ఎవరి మీద నమ్మకం లేదానికి చెప్పండి. మరి మీకు మీ పిల్లల్ని ఆశీర్వించగలడని, మీ పిల్లల యొక్క చదువులో వృద్ధి చేయగలడని, మీ పిల్లలకి వివాహం చేయగలడని, నిజంగా వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వగలడని, నిజంగా మిమ్మల్ని ఆత్మతో నింపగలడని, మీ పిల్లల్ని లోకంలో పడకుండా కాపాడగలడని ఉందా? నమ్మకం ఉందా? ఏమ్మా నమ్మగలరా? నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నిన్నెన్నడూ విడిచిపెట్టడాయన, నిన్నెన్నడూ మర్చిపోడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చూడపులారా, ఆ దేవదూత వారికి మన్నానిస్తున్నాడు, పూరేలునిస్తున్నాడు. ఏ వ్యాధి వచ్చినా వారిని స్వస్థపరుస్తున్నాడు. నిజముగా చూడండి, ఆ 20 లక్షల మందిలో ఎక్కేటప్పుడు ఎంతమంది కాళ్ళు వెనుకుతాయి, ఎంతమంది జారిపోతారు, ఎంతమందికి కాళ్ళు ఇరిగిపోతాయి, ఎంతమంది తల్లులు ప్రసవిస్తారు, ఎంతమంది వృద్ధులు బలహీనమవుతారు. ఆ దేవదూత వారి కాళ్ళకి వాపులు కూడా రాకుండగా, దేమి సెక్యూరిటీ అది, వారి గుడారములో ఏ తెగులు సమీపించకుండగా, ఏ కీడు వారి దరికి చేరకుండగా. మరి ఇప్పుడున్నాడైనా? ఇప్పుడున్నాడా? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? నేను అంటున్నాను, ఎలియాజరు నమ్మకత్వాన్ని పొందుకునే అడుగులు వేశాడు. ఈరోజు కూడా మనం ఏం చేయాలి? ఈయన మనలను పోషించగలడా? ఈయన మనలను కాపాడగలడా? ఈయన మనకి పరిశుద్ధాత్మనివ్వగలడా? ఈయన మనను పునర్దించగలడా? ఒకవేళ నిజంగా నేను జారిపోయి పడిపోతే, ఆ జారుడు పైన పడిపోతే నిజంగా నన్ను పైకి లేవనెత్తగలడా? దావీదు అంటున్నాడు, ఆయన దుడ్డి కర్ర, ఆయన దండము నాకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. పుత్ర స్వీకారులు అంటున్నాడు ఆయన. ఆ కుమారుడు ఎదిగిన తర్వాత తండ్రి పరీక్షిస్తుంటే, అయ్యా కుమారుడా, అదిగో సింహము. కుమారుడు అంటున్నాడు, నీవు నాకు తోడుగా ఉండగా ఏ కీడు నా దరికి? ఎవరి మీద నమ్మకి? ఎవరి మీద నమ్మకం కలిగి ఉంది చెప్పండి. మీ మనసులో ఏమైనా కొంచెం అర్థమవుతుంది, పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆ కుమారుడికి ఎవరి మీద నమ్మకం? కుమారుడు, అయ్యో తోడేళ్ళు, అయ్యో నువ్వు నాకు తోడుగా ఉండగా ఏది నన్ను? ఎందుకంటే తోడేళ్ళతో పోరాడేది దావీదు అన్నాడు, యుద్ధము నాది కాదు, మీరేం చేయకండి, మీరు యుద్ధాలు ఆపేయండి. ఏం వెనకాల ఆపేతారా? పాస్ట్ గారితో ఫైటింగ్ ఆపేతారా? ఆడతారా? ఇంట్లో ఆపేశారనుకున్నాను. అప్పుడప్పుడు వస్తాయి, అయినా సరే ఆగిపోతాం. ఆమెన్. ఎందుకంటే యుద్ధం మనం చేయొద్దు. మనం చేత ఏం సాధించగలం? ఎవరు సాధించాలి? మన పక్షాన్ని ఎవరున్నారు?
యుద్ధములు మానిపోవాడు. వెనకాల ఏంటి అసలు నవ్వులేదు, ఏమి లేదు, అసలు సంతోషంగా ఉండండి కొద్దిగా. ఎందుకు వచ్చింది ఏంటంటే మరి మన మీద ఎవరు చచ్చిపోయిన దగ్గర రాలేదు ఇక్కడికి. అక్కడేంటంటే ఏడు ప్రాపని ఆడాలి. ఆమెన్. కనీసం తలకాయ కిందకు ఉంచుకోవాలి. మరి ఇక్కడ తలకాయ ఉంచుకుంటే అట్లా? ఇక్కడ ఎలా ఉండాలి? తలకాయలు పైకెత్తి, నా ప్రభు త్వరగా రానై అన్నాడు, మా మధ్యలో ఉన్నాడు ఆయన. అట్లాగే ఉందా? సంతోషం. మనం చూడంగానే ఆయన ఏం చేయాలి? తృప్తి చెందాలి, సంతోషించాలి. అంతేనా? సాయంకాలం భర్త డ్యూటీ నుంచి వస్తాడు, తలంతా పిచ్చి పిచ్చికెట్టుకుని సీనిపోని చేరేసుకొని ముఖం ఎలా పెట్టుకొని ఉంటే ఏం చేస్తాడు? అందుకే ఆయన మళ్ళీ బార్ షాప్కి వెళ్ళిపోతాడు. ఎక్కడికమ్మా? బ్రాంతి కొట్టుకి. దేవునికి స్తోత్రం. మరి దేవుని సన్నిలో మరి ఇక్కడ దేవుడు మనతో ఉండాలంటే ఎలా ఉండాలి? సంతోషముతో, ఆమెలతో, హల్లెలూయలతో. ఎప్పుడన్నా చేతులు పైకెత్తారా? ఎప్పుడన్నా ప్రభువా నువ్వెంత గొప్పవాడు నాయన, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు. ఇవ్వలేదు భార్యని? ఏనాయనా ఇచ్చాడా? దేవునికి ఇస్తూ అలాగే ఉండాలి. ఎంత చక్కగా నవ్వుద్ది భార్య. నిజ కుటుంబంలో మహారాణి ఉంటుంది, రాణిలాగా. ఆమె నవ్వే మనకి ఆరోగ్యం. ఏమా అలాగే ఉండండి మీరు, వేరేగా మారద్దు. అర్థమవుతుందా? సంతోషం. సంఘంలో కూడా ఎలా ఉండాలి మరి? మీ నవ్వే పాస్టర్ గారికి బూస్టింగ్ వచ్చేయాలి. హల్లెలూయా. మీ నిజంగా మీ యొక్క ఏంటంటే మీరు ఏం చేయాలి? నిజంగా వెన్ను తట్టాలి. మేమున్నామయ్య గారు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇది సామాన్యమైన కార్యము కాదు. మనము నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎస్ నిజముగా యెహోవా ఈరేగా మనం ఆయన చూడగలం, ఒక ఎల్ షద్దైగా మనం చూడగలము. చూడండి ప్లారా, ఆ దేవదూత ఇజ్రాయేల్ యొక్క ప్రతి అవసరత తీరుస్తున్నాడు. నాతోనే ఉన్నారా? వారి పక్షాన్ని యుద్ధము చేస్తున్నాడు. అదే దేవదూతని దేవుడు పెంతుకొస్తు దినాన వారి కనిపెట్టుచుండగా ఆ సంఘానికి ఇచ్చాడు. 10వ దినాన ఆయన దిగొచ్చాడు. భయంతో ఉన్నారు, కలవరముతో ఉన్నారు. ప్రత్యమానికే ఇట్లా సిలువేసి చంపేశారే, మేమే పట్టువారము, అద్భుతములు సూచకులు మహత్కాలు చేసి చనిపోయిన బ్రతికించి ఆయనే చంపేశారు. ఒకేసారి పరిస్థితులు మార్చబడ్డాయి. అందుకే దేవుడు తన సంఘాన్ని ఇట్లా సమకూర్చుకొని, మేడగదిలో సమకూర్చుకొని 10వ దినాన్న ఏం చేస్తారంటే ఆయన దిగొచ్చాడు. అగ్నిస్తంభముగా నాలుకలుగా విభాగించబడి ఎలా వచ్చాడంటే దేవదూతగా దిగొచ్చాడు, ఒక మార్గదర్శిగా దిగొచ్చాడు, ఒక నాయకుడిగా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నడిపిస్తా. ఆ దేవదూత ఎలా నడిపిస్తా అంటే అద్భుతములతో. ఆయన మన మధ్యలో ఉంటే, ఇక్కడుంటే మృతులను బ్రతికిస్తాడు, సజీవులుగా చేస్తాడు. అనేక మంది ఆయన ఇక్కడుంటే ప్రజలను రక్షిస్తాడు. ఆయన ఇక్కడుంటే రోగులను స్వస్థపరిచేదాయనే. ఆయన ఇక్కడే ఉంటే నిజంగా మన కుటుంబాలు దీవించేవాడు ఆయనే. హల్లెలూయా. మనకు విజయమునిచ్చేవాడు ఆయన ఇక్కడుంటే. వింటున్నారా? ఎప్పుడైతే అపొస్తలులకు దిగొచ్చాడో, ఆ చిన్న సంఘంలో దిగొచ్చాడో, అద్భుతములతో, సూచక్రియలతో, మహత్కార్యములతో. ఎందుకంటే వారికి ఏమొచ్చేస్తుందంటే నమ్మకత్వము. వారు ఎవరు నమ్ముతున్నారంటే వారు ముందున్న వారిలోకి వచ్చి దిగొచ్చిన ఆయన్ని బలంగా దృఢంగా విశ్వసించారు. మనకేం కావాలంటే ఆయన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వాగ్దానము చేసిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. హల్లెలూయా. చూడండి ప్లారా, ఆ దేవదూత పేతురుతో ఉన్నాడు. పేతురుని ఎత్తుకెళ్ళి చెరసాల్లో అతను బంధించేశారు. మొదటి రూమ్లో కాదు, రెండో రూమ్లో కాదు, లాస్ట్ రూమ్లో బంధించేశారు. బండలకి బిగించేశారు సంఖ్యలతో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ముగిస్తానులే, తలకాయ పైకి అతనేం పర్లేదు. తెల్లారితే పేతురుని చిరచ్ఛేదనం చేస్తాక రెడీగా ఉన్నారు.
ఒక్కొక్క ద్వారము దగ్గర కావలు కాస్తున్నారు సైనికులు. దేవదూత దిగొచ్చాడు. ప్రథమ గేటు దాటి, సెక్యూరిటీని దాటి, మొదటి రూమ్ను దాటి, రెండో రూమ్ దాటి, లాస్ట్ రూమ్లోకి వచ్చి అలా స్పర్శించాడు. అన్నీ తెగిపోయినాయి. ఆ దేవదూత మన బంధకాలు తెంచేవాడు ఇక్కడే ఉన్నాడు. మన విల్లు విరిచేవాడు, మన బంధకములు తెంచేవాడు. పేతురు యొక్క ప్రతి బంధకాలు ఏమైపోయినాయి? అన్నీ తెగిపోయి. పేతురు అనుకున్న కళ అనుకుంటున్నాడు. కళ కాదది. ఈ మధ్యాహ్న సమయంలో ఏదో ఊహ అనుకుంటారేమో, నేను చెప్పేది యథార్థమైన సత్యం. నమ్మితే చాలు. మీకు నమ్మిక కలిగి ఉండండి. ఆ దేవదూత మీ కుడి ప్రక్కన ఉన్నాడు. ఆ దేవదూత ఈ సంఘములో ఉన్నాడు. పేతురుని తట్టి లేపాడు. పేతురు లేచాడు. ఆ దేవదూత వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఎవరు కనపడవట్లేదు. అద్భుతము. ఎందుకంటే దేవదూత పేతురు నడిపిస్తున్నాడు. అక్కడ చెరసాలోనే అద్భుతములు చేశాడు. అక్కడ మొదటి గేటు, రెండో గేటు, మెయిన్ ద్వారము అన్ని తెరిచేశాడు. సాధారణంగా వారు బంధిస్తే, వారు ద్వారాలు మోస్తే దాన్ని ఎవరు తెరవలేరు, మరలా వారే తెరవాలి. కానీ ఆ దేవదూత నీకు అడ్డుగా ఉన్న ప్రతి ద్వారాన్ని, నువ్వు ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఉన్నావేమో, హల్లెలూయా, నిన్ను రక్షించిన వాడెవరో నమ్ము. ఇప్పుడైనా సామర్థ్యత కలిగిన వాడా, నిన్ను విడిపించగలడా, నీ పక్షాన కార్యము చేయగలడా, నిజంగా నువ్వు నమ్మితే నీ కొరకు ఏదైనా చేయగలడు. ఆ దేవదూత నడిపించి మార్క్ అనే గృహంలో ప్రార్థన జరుగుతుంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు. ఈయన తడుతున్నాడు. అప్పుడు మెలకు వచ్చింది దానికి. వింటున్నారా? ఆ దేవదూత పౌలు ఎద్దకు వచ్చాడు ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు 14 పగళ్ళు 14 రాత్రులు సంఖ్యలతో బంధించబడి, దేవునికి ఒక సాక్షిగా బంధించబడి ఒక వాడలో ప్రయాణం చేస్తున్నాడు. సముద్రంలో భయంకరమైన తుఫాను. అందరూ అనుకుంటున్నారు సరుకులన్నీ బయటపడేస్తారు, అందరూ ఏడుస్తున్నారు, ఇదే ఆఖరి రోజులని. కానీ ఆ దేవదూత ఎక్కడికి వచ్చాడంటే పౌలు ఎద్దకు వచ్చాడు. పౌలా, నీ తల వెంట్రుకల్లో ఒక్కట కూడా, ఆ దేవదూత నమ్మితే మీ తల వెంట్రుకల్లో ఒక్కడ కూడా నమ్మగలరా? రోజు అర్థం చూసుకుంటున్నావు కదా. ఈ మధ్యాహ్నం దీన్ని నమ్ము, దీన్ని చూడొద్దు. అట్లేదు, ఇది అబద్ధం చెప్పిద్ది, ఇది సత్యం చెప్పిద్ది. నీ తల వెంట్రుకల్లో ఒక్కడ కూడా రాలదని చెప్పాడు. ఇంకా దేవదూత అన్నాడు, పైకి లేచి నిలబడి సంఖ్యలతో అన్నాడు, వీళ్ళందరినీ నీ చేతికి అప్పగించా. దేవదూత మాట్లాడతాడు ఆ కాపురతో. నిజంగా మాట్లాడతాడు పౌలు గారితో, వీళ్ళందరినీ నీకు అప్పగించా. కొన్నిసార్లు సేవకుడు, ఈ కుటుంబాలు నీకు అప్పగించా. దేవుడు మిమ్మలను ఆయనకు అప్పగిస్తే మీరు అక్కడే దీవించబడతారు. కొన్నిసార్లు ఇక్కడ అప్పగించబడినా కొన్నిసార్లు ఎలుగుబంట్లు తీసుకెళ్ళిపోతాయి. ఏంటి? దావీదు యొక్క సంఘములో గొర్రెల్ని ఎవరు ఎట్టుకెళ్ళిపోతున్నారు? ఎలుగుబంటి. వర్తమానంలో బోర్డు ఎలుగుబంట్లు ఉన్నాయి. మరోసారి సింహం వచ్చి గొర్రెల్ని, చెప్పండి, తెలుసుగా మీకు? ఆ ఎలుగుబంట్లు, ఏంటయ్యి సింహాలు వర్తమానంలో ఎక్కడ పడితే అక్కడ నీయే పని. ఏమన్నా అర్థమవుతుందా? ఒక్క మొక్క నెక్కుతుందా? ఎలుగుబంటికి ఎరగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే దేవునికి సాక్షిగా ఉండాలనుకుంటారా? చెప్పండి. మీ నిర్ణయమును దేవుడు అంగీకరించునగాక. ఏ నిర్ణయం ఇది? దేవుని కొరకు జీవిస్తారా? నిజంగా మిమ్మల్ని ఎక్కడ దేవుడు నాటాడో అక్కడే మీరు ఫలిస్తారా? అక్కడి నుంచి మీరు ఎత్తబడతారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఈ పరిచయం రాకముందు చాలా కంపెనీలో పనిచేసా. కరెంటు విద్యుత్ శక్తి తయారయ్యే విటిబ్యాస్లో కూడా పనిచేశాను నేను. ఇంకా ఒక కంపెనీలో పనిచేసా. నాకు ఇంచుమించు 15-16 సంవత్సరాలు ఈపీఎఫ్ ఉంది, ఇంకా ఉంది నాది.
నేను ఫంక్షన్కి ఎలిజిబుల్ వ్యక్తిని, కరోనా ముందు వెళ్ళాను, తర్వాత మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. నేను ఎక్కడ చేసిన పని, ఎక్కడ డ్యూటీ చేసినా ఎక్కడ నేను వర్దల్లే. నాకు దేవుడు జగత్ పునాది వేయకముందే ఈ సేవను దేవుడు సిద్ధపరిచాడు. క్రీస్తులో దేవుడు మీకు ఏ స్థానాన్ని నిర్ణయించాడో ఆ స్థానంలో మీరు అమర్చబడాలి. సజీవ రాయిగా మీరు అమర్చబడాలి. కొన్నిసార్లు నేను ప్రార్థనా పరురాలుగా, కొన్నిసార్లు సంఘములో పనిచేసే వ్యక్తిగా, కొన్నిసార్లు సమాధానపరిచే వ్యక్తిగా. ఒక్కొక్క సహోదరు లేసి ఒక మాట మాట్లాడితే అంత సమాధానం అయిపోతుంది. వారి మీద దేవుని అభిషేకం ఉంది. నిన్ను పుట్టించిన దానికే, నిన్ను రక్షించిన దానికే దేవుడు నిన్ను పాటలు పాడేవాడిగా, నిజంగా నువ్వు సువార్త చెప్పేవాడిగా, క్రీస్తులో నీకు దేవుడు జగత్ పునాది వేయకముందు ఏ స్థానాన్ని నిర్ణయించున్నాడో ఆ స్థానములు, మర్మయుక్తమైన దేహములు, ఆ రహస్యమైన స్థలములు నువ్వు అక్కడ అమర్చబడినప్పుడు అక్కడి నుంచి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అక్కడ అమర్చబడినప్పుడు అక్కడ నిన్ను దేవుడు షకీనా మహిమతో నింపుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడి నుంచి దేవుడిని నడిపిస్తాడు. అప్పుడు ఆయన ఆత్మ నడిపించబడతావు. అప్పుడు నీకు విజయం కలిగిద్ది. అప్పుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నేను ఎన్ని డ్యూటీలు చేస్తున్నా, నేను బొంబాయి కూడా పోయా, 86, 87, 88. చెప్పుని సిగ్గు వద్దులండి, చెప్పను. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే నన్ను బొంబాయిలో అమర్చాలనుకోలేదు దేవుడు. ఆయన ఏమా నన్ను రావులపాల్లో పెట్టాలనుకుంటే నేను బొంబాయి వెళ్తే ఎట్లా పని అయింది చెప్పండి? మిమ్మల్ని దేవుడు దర్యాల తెప్పులో ఉండరా బాబు అంటే నేను అమలాపురం వెళ్తా, చెప్పించుకుని అడుక్కోడగలాలి. ఇంకా లాస్ట్ అదే గతి. నేను దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక కుమార్తెగా ఒక ఇంట్లో పెట్టాడు. అమ్మ నాన్న మీరు నాకు ఇష్టం లేదు, మీరు బాగోలేదు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? చిత్తూరు వెళ్ళిపోతాను. బట్టలు అమ్ముకోవాలి వెళ్ళి. అర్థమవుతుంది మీకేమన్నానే? చిత్తూరు వెళ్ళి బట్టలు అమ్ముకుంటారా? అమ్మ నాన్న తెల్లారికి ముందే రొట్టె తయారు చేసి బోరిని తయారు చేసి తినిపిస్తుంటే ఆమె మీకు అర్థమవుతుందా? ఎన్నెన్నో డ్యూటీలు చేస్తాను, ఎన్నెన్నో పనులు చేస్తాను, కానీ నన్ను దేవుడు ఎప్పుడు దీవిస్తూ ప్రారంభించాడంటే ఎప్పుడైతే నేను ఈయన నమ్మానో, ఈయన మీద నాకు ఎప్పుడైతే నమ్మకత్వం కలిగిందో, ఆయన మాటకు నేను ఎప్పుడైతే లోబడ్డానో, ఆయన వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపి జరిగిస్తూ ప్రారంభించానో, ఆయన తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ప్రారంభించాడు, నన్ను దీవిస్తూ ప్రారంభించాడు. అబ్రహాము అన్ని విషయాల్లో బహు నమ్మకస్తుడు. పూర్ణ హృదయంతో దేవుని నమ్మాడు, దేవుడు చెప్పింది చేశాడు, దేవునికి విధేయత చూపాడు. అందుకే అబ్రహాముని అన్ని విషయముల్లో యెహోవా, అదే చెప్పాలి ఒక విశ్వాస అనే వ్యక్తి. ఒక విశ్వాసి ఫైనల్లో చెప్పవలసింది అదే. నేను నమ్మకస్తురాలని, నేను నమ్మకస్తుని, యెహోవా లేకపోతే గొప్ప దేవుడు నా కుమారుని దీవించాడు, నా కుమార్తెను దీవించాడు, నా భర్తకు ఆరోగ్యం ఇచ్చాడు, నా భార్యకు ఆరోగ్యం ఇచ్చాడు. నిన్న మొన్న నా భార్యతో అంటున్నాను, ఒకరోజు అమ్మాయి మనకి దేవుడు ఎంత సంతోషం ఇచ్చాడు. ఉదయం లేసి కూర్చున్నా, ఇంకా బయటికి వెళ్ళలేదు, ఎంత ఆనందం ఇచ్చాడు. ఎవరిచ్చింది అది? ఫిలియో ప్రేమ కాదు అది. ఏ ప్రేమ? నిజంగా మా మాటలు ఎవరంటున్నారు? యెహోవా చెవగ్గి ఆలకిస్తాడు. అయ్యా మాట్లాడుకోవాలి మనం. మనల్ని ఎంత దీవించాడండి తెలియదు పాప మనకి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మంచి మంచి మాటలు, మంచి మంచి చక్కని చక్కని విషయాలు ఏంటంటే దేవుడు మీలో పెట్టాడు, మీరే ఉచ్చరించాలి, వధువు ప్రవశిస్తుంది. అబ్రహాం దీవించాడు. నేను మనం కూడా అబ్రహాం యొక్క రాజ సంతానం, క్రీస్తు యొక్క బిడ్డలము. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది గ్రహిస్తున్నారు? పౌలును దేవుడు తన దేవదూతని ఇచ్చాడు పౌలుకి. ఏమాన్ ఆ దూత అంటున్నాడు, వీళ్ళందరినీ అప్పగించా, వీళ్ళంతా ఏడుస్తున్నారు, నువ్వు పోయి వాళ్ళని ఆదరించు. పౌలు ఈడ్చుకుంటూ సంఖ్యలకు వెళ్ళి అందరికీ రొట్టె విరిచి వారి నోటు తెరిచి నోట్లో పెట్టాడు. ఈరోజు సేవకుని యొక్క డ్యూటీ అదే. పౌలుకి ఎవరి మీద నమ్మకం?
ఆయన అన్నాడు, అన్నలారా మీరెవరు చనిపోరు. నాకు రాత్రి దేవుని దూత చెప్పాడు, దూత నాతో చెప్పాడు, హల్లెలూయా, ఈ తుఫానులో మీరు చనిపోరు. తుఫాన్ ఆగదు, వాడ పగిలిపోద్ది, ఏదో ఒక చెక్క ముక్క పట్టుకొని మీరు బయటికి వెళ్తారు. ఎవరు కాపాడింది ఎవరిని? దూత. పౌలుతే కాదు, మీకు కూడా ఉన్నాడు ఆయన, నాకు కూడా ఉన్నాడు ఆయన, మళ్ళీ నడిపించేవాడు ఆయన. నేను ముగిస్తాను జాగ్రత్త. మళ్ళీ నడిపించేవాడు, మళ్ళీ స్థిరపరిచేవాడు. అబ్రహామును అన్ని విధాలుగా ఏ విధంగా ఆశీర్వదించాడు. విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారిని కూడా ఆ దేవదూతే. ఆయనకు ఒక గుహ ఉంది, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే గుహలోకి వెళ్ళి ఏడ్చేవాడు. ప్రార్థించి తృప్తి చెందిన తర్వాత గుహలోంచి బయటకు వచ్చి పెద్ద బండ ఉండేది, అక్కడ బండ మీద కూర్చునేవాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి నా పాపములు క్షమించావని, నా ప్రార్థన అంగీకరించావని నాకు కనపడవా? మరి ఆయన కూడా మనుషుడే కదా. చూడండి, ఆ దేవదూత ఆ సేవకుని ఏం చేసేవాడు? లేవనెత్తేవాడు, జవాబిచ్చేవాడు. ఏమన్నా మీతో దేవదూతున్నాడు, ఈ సంఘంలో దేవదూతున్నాడు. సంఘముకు పాస్టర్ గారు సుందర్రావు పాస్టర్ గారే, కానీ ఆయన ముందు దేవదూతుండి. ఆయన ద్వారా నిజంగా మిమ్మల్ని కూడా రక్షించుకున్నాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక దేవదూతనిచ్చాడు. ఈ దేవదూత అనేవాడు ఏం చేస్తాడంటే, నిజంగా ఈ సంఘములో కానీ ఆయన ఉంటే సంఘమును జీవులతో నింపుతాడు, ఆశ్చర్య కార్యములతో నింపుతాడు, వరములతో నింపుతాడు, సంతోషముతో నింపుతాడు, అద్భుతములతో నింపుతాడు. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అలా పునరుద్ధిస్తాడు. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఎందుకంటే భూసంబంధ వ్యక్తి కాదు ఆయన. సంఘమునకు అడ్డుకున్న ప్రతిదాన్ని ఏం చేస్తాడైనా చెప్పండి? తొలగిస్తాడు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ముందు భవిష్యత్ అంతా ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ప్రతి మీటింగులు అంటాడు ఆయన, ఆఖరిలో అదిగో ఆ దేవదూత వచ్చాడు. ఆయన తిరుక్కుంటూ నా మంచి తిరుక్కుంటూ మీదకు వచ్చాడు. వెనకాల ఆ బ్లాక్ నలుపు రంగు సహోదరి ఆయన నిన్ను తాకాడనగానే ఆమె హల్లెలూయా అద్భుతములు చప్పలు కొట్టి కేరింతలు కొట్టేది. దేవదూత తాకుతాడు, దేవదూత స్పర్శిస్తాడు. నీ గుండెపాటు తొలగిపోయింది అనవాడైనా. ఆయననే వాడు, ఆ దేవదూత ఇక్కడే ఉన్నాడు. ఎంతమంది గుండె బలహీనత ఉన్నారు, పైకి లేచి నిలబడి అన్నాడు. ఇప్పుడు అన్నాడు ఆయన బ్రహ్మం గారు, ఆ దేవదూత మిమ్మల్ని అందరినీ ఇప్పుడే స్వస్థపరిచాడు. చూసారా, ఎలియాజరు తన గురించి చెప్పుకోవట్లే, దేవుని గురించి, తన యజమాని గురించి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా చూడప్లారా, బ్రహ్మ గారు తన కోసం అక్కడ చెప్పుకోలే, దేవుని గురించి, తన దేవదూత గురించి, తన వర్తమాన గురించి, తన వాక్యం గురించి. మరి ముగిస్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఇక్కడ అద్భుతములు జరిగించాలనుకున్నాడు ఆయన, అనేక మంది రక్షించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ఇలాగే కాదు, ఒక మందిరమును మీకు అనుగ్రహించి అందులోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మీ పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. అబ్రహాముని అన్ని విషయములో ఏ విధముగా ఆయన దీవించి ఆశీర్వదించాడు. నేను అన్నాను, ఈ సంఘములో నమ్మకం ఎవరైతే నమ్మారో, ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్మకముగా ఉండి, ఆ దేవుణ్ణి ఎవరైతే నమ్ముతూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడుతున్నారో, వారందరినీ కూడా దేవుడు అన్ని విషయములో దీవించి, అన్ని విషయములో దేవుడు ఆశీర్వదించి, నిజంగా వారిని పునరుద్ధరించి, వారి కుటుంబం లేవనెత్తి, వారి పిల్లలను దీవించి, ఇంకా అన్ని విధాలుగా ఆత్మ సంబంధం కూడా నిజంగా దేవదూత మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాడు. మరి నిజంగా ఈ సేవకుని, ఈ సంఘమును, మిమ్మల్ని కూడా దేవదూత ఎల్లప్పుడూ తన ఆత్మ ద్వారా నడిపించునుగాక. ఎంతమంది గ్రహించారు ఈ మాటలు? మరేం చెప్తారు? నమ్మగలరాయండి? ఎవరిని? నిజంగా దేవుణ్ణి నమ్మితే దేవదూత నమ్ముతారు. నిజంగా దేవుణ్ణి నమ్మితే పాస్టర్ గారు నమ్ముతారు. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే వర్తమానాన్ని దాటి వెళ్ళిపోకూడదు. ఈ పరిశుద్ధుల యొక్క కన్నీరు తొక్కుని వెళ్ళకూడదు. ఎంతమంది గ్రహిస్తున్నారు? మీకు కావలసిన ప్రతిదీ కూడా నమ్మకం ఉంటే ఆయనే వచ్చేస్తాడు.
ఇజ్రాయేల్కి ఆయనే వచ్చి వాళ్ళ ఎద్దుకొచ్చి మరి ఇచ్చాడు. పేతురు ఎద్దుకొచ్చి మరి ఇచ్చాడు, పౌలు గారికి వచ్చి మరి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనంతో వచ్చింది. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించును గాక. రండి పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఈరోజు ప్రారంభంలోనే దేవుడు వచ్చాడు. మనం ఎంతో అనుభవించాం. ఆ ఆత్మ అది మనల్ని తాకింది. మరి ఈరోజు కూడా ఆయన వచ్చి అదే వర్తమని చెప్పాడు. ఆ దూత మనల్ని తాకుతుంది, ఆ జీవం మనల్ని తాకుతుంది. కానీ ఉపవాస కోటాల్లో మొదటి రోజు దేవుడు నీతోటి ఏం మాట్లాడాడంటే, నువ్వు ఒక నిబంధన చేసుకోవాలని, ఒక తీర్మానం చేసుకోవాలని. ఆ దూత నీ పక్క నుండి చూస్తుంది. ఎందుకంటే ఏలియా వర్తమానంలో దూత ఉంది. అది ఏలియాని నడిపించింది. అదే దూత ఎలీషాని, అదే దూత బాప్తీ యోహాన్ని, అదే దూత ఈరోజు విలియం బ్రనామును కూడా నడిపించింది. ఇప్పుడు అదే దూత మనల్ని కూడా నడిపిస్తుంది. మీరు బలహీనలుగా ఉండకూడదు. బలమైన వాక్యం విన్నారు, ఆ జీవాన్ని మీరు పొందుకున్నారు. అందుకే ఎలియాజరుతో దేవుడు అబ్రాహాం మాట్లాడాడు. నన్ను ఏ దూత అయితే కల్దీల దేశం నుండి, ఊరు అనే పట్టణం నుండి నన్ను తీసుకుని వచ్చిందో, ఆ దూతే నిన్ను నడిపిస్తుంది. మోషేతో చెప్పాడు, నా దూతని మీ ముందు నడుస్తుందని. పగల మేఘస్తంభగా, రాత్రి అగ్నిస్తంభగా నడిపించింది అదే దూత. పౌలు నడిపించింది, పేతురు నడిపించింది, విలియం బ్రనామును నడిపించింది. ఆ ఒక్క దూత, యెహోవా దూతే, ఆ యేసుక్రీస్తు దూతే ఈరోజు తన వధువుని నడిపిస్తుంది. చాలండి, ఈ జీవితానికి మనతో దేవుడు ఉన్నాడు. మన ప్రతి ఇరుకును చూస్తున్నాడు, ప్రతి ఇబ్బందిని చూస్తున్నాడు, నీ హృదయ ఆవేదన చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడాడు, మనల్ని ధైర్యపరిచాడు, మనల్ని బలపరిచాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుందరు. ఆ బలము నీ శ్వాసమే, ఆ బలము దేవుడే. గణపతి వారు నోరిప్పి ఈరోజు ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు. నిన్ను ఆశీర్వదించాలని. మొక్క నాటినప్పుడు అది ఎక్కడ నాటపడ్డదో అక్కడ ఉంటే అది ఫలిస్తుంది. నిజం ప్రియులారా, నువ్వు ఫలించాలంటే క్రీస్తులో నాటబడాలి. ఆ భూమి యేసుక్రీస్తే, అది వాక్యమే. వాక్యంలో నువ్వు నాటబడితే నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరిప్పి చక్కగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి.